Good evening, students. In this video, we're going to discuss about traditional training methods. ట్రైనింగ్ మెథడ్స్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. సో కొన్ని మెథడ్స్ని మనం ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్ అంటాము, కొన్ని మెథడ్స్ని మనం మోడర్న్ మెథడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అనేది మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ ఇనీషియల్గా వి విల్ డిస్కస్ అబౌట్ ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్. ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? ఓకేనా, ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉన్నదనుకోండి, ట్రైనింగ్ మనం ఎట్లా ఇవ్వాలి ఎంప్లాయీస్ని అనేది చాలా డిఫరెంట్ వేస్ ఆర్ దేర్ బై విచ్ వీ కెన్ ప్రొవైడ్ ఏ ట్రైనింగ్ టు అన్ ఎంప్లాయీస్ సో దట్ ద ఎఫిషియన్సీ కెన్ బి ఇంక్రీస్ అండ్ ద ఓవరాల్ ఆర్గనైజేషన్ గోల్ కెన్ బి అచీవ్డ్ అనమాట. సో ఆ మెథడ్స్ అనేది మనం బైఫరికేట్ చేసాం. ఏంటి, కొన్ని మెథడ్స్ని వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ట్రెడిషనల్ మెథడ్స్, కొన్ని మెథడ్స్ని మనం ఏమనుకున్నాము మోడర్న్ మెథడ్స్ అని చెప్పాము. ట్రెడిషనల్ మెథడ్స్ ఇంకా మోడర్న్ మెథడ్స్లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే, ట్రెడిషనల్ మెథడ్స్ అంటే అది చాలా పాతకాలం నుంచి వస్తున్నాయి, చాలా సంవత్సరాల నుంచి, గత సంవత్సరాల నుంచి యూజ్ చేసే మెథడ్స్ అనమాట. ఆ మెథడ్స్లో ఏదైనా కానీ ఇన్నోవేటివ్ అడ్వాన్స్మెంట్ ఏమైనా అయిందనుకోండి, ఆ మెథడ్స్ని మనం ఏమంటాం మోడర్న్ మెథడ్స్ అంటాం. లేకుంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్ లేటెస్ట్ వే ఆర్ లేటెస్ట్ అప్రోచ్, ఓకేనా, దెన్ వి కాల్ దట్ మెథడ్స్ యాజ్ అన్ మోడర్న్ మెథడ్స్ అని మనం చెప్పుకుంటాం. లేకపోతే జనరల్గా మనం మిగిలిన పాత చాలా గత సంవత్సరాల నుంచి యూజ్ చేసే మెథడ్స్ మనం ఏమంటాం, వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ట్రెడిషనల్ మెథడ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయాలి. సో traditional training methods, let me start with an introduction here. See, I have quoted one example here that FBI uses a simulation to prepare new agents to understand the realities of a criminal investigation. FBI అనేది ఒక డిపార్ట్మెంట్ యుఎస్లో, ఓకేనా, అది ఏం చేస్తుందంటే సిమ్యులేషన్ అనేది ఒక టెక్నిక్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ కొత్త ఏజెంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. దేని గురించి? ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ దాని యొక్క రియాలిటీస్ని అర్థం చేసుకోవడానికి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, యుఎస్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఎఫ్బిఐ, ఓకేనా, ఆ ఎఫ్బిఐ ఏం చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ కొత్త ఏజెంట్స్ ఎవరున్నారో, ఓకే, ద పోలీస్ మ్యాన్స్, ఓకే, ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళని ప్రిపేర్ చేయడానికి దే ఆర్ యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ సిమ్యులేషన్ టు అండర్స్టాండ్ ద రియాలిటీస్ ఆఫ్ ఎ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్లో మనం చూస్తే దట్ నాలెడ్జ్ ఈజ్ నెససరీ. ఆ పర్టికులర్ ఏజెంట్కి కావాల్సిన నాలెడ్జ్ అనేది చాలా వరకు అవసరం, నెససరీ. యూ కెనాట్ వితౌట్ ఎ నాలెడ్జ్ యూ కెనాట్ ప్రొసీడ్, బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎంప్లాయీస్ టు పర్ఫార్మ్ దేర్ జాబ్స్. ఓకేనా, బట్ నాట్ సఫిషియంట్ condition for employees to perform their jobs. So knowledge must be translated into the behavior. మనం ఇది ఇట్లా చేస్తే అట్లా చేస్తే సరిపోతుంది, ఇట్లా ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే సరిపోతుందా? కాదు. నాలెడ్జ్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ వాట్, ఇంటూ ఎన్ బిహేవియర్ అనమాట. సో దాన్ని వాళ్ళకు ట్రైనింగ్ అనేది జరిపించాల్సి వస్తుంది. వీ నీడ్ టు ప్రొవైడ్ ఎ ట్రైనింగ్ టు దెమ్. Is it clear? If they learn the things, if they are able to understand the things, okay, so it will not be enough for them. Fine, that it need to be translated into their behaviors anamata. Appude then they can investigate the things in a proper way. They can understand what is the realities of a criminal investigation, okay na, and they can perform their job efficiently anamata. So let me see what are the methods are there. There are traditional methods can be categorized into presentation methods, hands-on method, అండ్ గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్. ఓకేనా, ఈ ట్రెడిషనల్ మెథడ్ అంటే చెప్పాను కదా, ఒక గత సంవత్సరాల నుంచి యూజ్ చేసే మెథడ్స్ని మనం ట్రెడిషనల్ మెథడ్ అంటాము. ఏదైనా కానీ కొత్త విషయం దాంట్లో యాడ్ అయింది, కొత్త ప్రొసీజర్ యాడ్ అయింది, కొత్త టెక్నిక్ యాడ్ అయింది, లేకుంటే కొత్త వేతో మనం దాన్ని ట్రైనింగ్ చేపిస్తున్నాం అనుకోండి, అవన్నీ కూడా మోడర్న్ మెథడ్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎ కంప్యూటర్స్, ఇఫ్ యూర్ యూజింగ్ ఎ ఇంటర్నెట్, ఆర్ ఇఫ్ యూర్ యూజింగ్ ఎనీ అదర్ what you call techniques which is newly developed, then all those will be considered as what, modern methods అని చెప్పుకుంటాం. కొత్తగా డెవలప్ అయిన మెథడ్స్, లేకుంటే కొత్తగా మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకుంటే అవన్నీ మెథడ్స్ ఏమవుతుంది, మోడర్న్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేసే మెథడ్స్, చాలా ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎట్లా ట్రైన్ చేస్తుండే ఆ మెథడ్స్ ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తున్నాము, ఆ మెథడ్స్ని మనం ఏమంటాం ట్రెడిషనల్ మెథడ్స్ అని మనం చెప్పుకుంటాం. సో
దీంట్లో ట్రెడిషనల్ మెథడ్స్ అనేది 3 రకాలు. ఒకటి ప్రెజెంటేషన్ మెథడ్, హ్యాండ్స్ ఆన్ మెథడ్ అండ్ గ్రూప్ బిల్డింగ్ మెథడ్. ఓకేనా? So first presentation method. Presentation method refers to method in which trainees are passive recipient of information. Presentation methods ఏంకంటాము అంటే ఇది ఒక మెథడ్. దీంతో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం ఎంప్లాయీస్ని. ఓకేనా? ఇక్కడ ఆ ట్రైనీస్ ఎవరు ఉన్నారు, ఓకేనా, ఎవరు నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళని మనం ఏమంటాం ట్రైనీ అంటాం. ఎవరు నేర్పిస్తున్నాడో వాడిని మనం ఏమంటాం ట్రైనర్ అంటాం. సో ఇక్కడ ట్రైనీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి ప్యాసివ్ రెసిపెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఓన్లీ రిసీవ్ చేసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ని. ట్రైనర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఈ ట్రైనీస్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఎ ప్యాసివ్ రెసిపెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ కావచ్చు, ఒక నిజం కావచ్చు, ఇట్ మైట్ బి అ ప్రాసెస్ ఆర్ ఇట్ మైట్ బి అ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్. ఓకేనా? అదొక విషయం గురించి కావచ్చు, లైక్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తాము, ఇవి అని ఒక ఫ్యాక్ట్స్ కావచ్చు. ఆర్ ఇట్ మైట్ బి అ ప్రాసెస్, ఏమేం స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏ స్టెప్ తర్వాత ఏం స్టెప్ చేయాలి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎవరెవరు చేయాల్సి వస్తుంది, ఏమేం చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి దాన్ని ప్రాసెస్ అంటాము. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ ఒక ప్రాబ్లం ఉంటే దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేయడానికి ప్రొసీజర్ ఏముంది, ఓకేనా, ఆ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏంటి, దాన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, దాని గురించి లెక్చర్ జరుగుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ ట్రైనర్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఏమున్నదో ఆ ప్రెజెంటేషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? అదొక ఫ్యాక్ట్ కావచ్చు, అదొక ప్రాసెస్ కావచ్చు, అదొక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ప్యాసివ్ రిసిపెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, మా ఇచ్చే ఇన్ఫర్మేషన్ని వీళ్ళు రిసీవ్ చేస్తున్నారు. అందు గురించి వీళ్ళని ఏమంటాం మనం ప్యాసివ్ రిసిపెంట్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ ప్రెజెంటేషన్ మెథడ్ ఇన్క్లూడ్స్ లెక్చర్స్ కావచ్చు, లేకుంటే ఆడియో విజువల్ టెక్నిక్స్ కావచ్చు. ఈ ప్రెజెంటేషన్ కూడా ఎట్లా జరుగుతుంది, ఒకటి లెక్చర్స్ లేకుంటే ఆడియో విజువల్ టెక్నిక్స్ అన్నమాట. సో ఫస్ట్ లెక్చర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ఆడియో విజువల్ మెథడ్స్ ఏమున్నాయి దాని గురించి కూడా we will go on discussion. ప్రెజెంటేషన్ మెథడ్లో ఫస్ట్ ఏం మెథడ్ ఉంది, లెక్చర్ మెథడ్. ఇవన్నీ కూడా దేంట్లో వస్తున్నాయి, మనకు ట్రెడిషనల్ మెథడ్స్లో వస్తున్నాయి, మోడర్న్ మెథడ్స్ కావు. ఓకేనా? మోడర్న్ మెథడ్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ట్రెడిషనల్ మెథడ్స్లో ఫస్ట్ ప్రెజెంటేషన్ మెథడ్. ఆ ప్రెజెంటేషన్ మెథడ్లో లెక్చర్ కూడా ఉంది, మళ్ళీ ఆడియో విజువల్ కూడా ఉంది. ఓకేనా? సో ఫస్ట్ లెక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. లెక్చర్ మీన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ a trainee communicating through spoken words what she or he wants the trainee to learn. ఇక్కడ ఈ లెక్చర్ ఏముందో ఇక్కడ ట్రైనర్స్ కమ్యూనికేటింగ్ త్రూ స్పోకెన్ వర్డ్స్. లైక్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్లో వస్తారు, ఏ లెక్చర్ విల్ బి గోయింగ్ ఆన్ వేర్ ద టీచర్, ఓకే, ద లెక్చరర్, ఓకే, సో వాట్ హీ విల్ డూ, హీ విల్ communicate you through the words. Okay na, what she or wants to trainees to learn. ట్రైనీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం నేర్చుకోవాలో దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ట్రైనర్స్, ఈ లెక్చరర్స్ ఏం చేస్తారు, వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా? ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఇది చేయాలి. సో దాన్ని మనం ఏమంటాం, లెక్చరర్ అంటాం. సో ఇట్ ఇన్వాల్వ్స్ ద ట్రైనీ కమ్యూనికేటింగ్ త్రూ స్పోకెన్ వర్డ్స్ వాట్ షీ వాంట్స్ ద ట్రైనీ టు లెర్న్. So the communication of learned capabilities is primarily one way from the trainer to the audience. ఇక్కడ ఒక జరిగే ప్రాసెస్ చూడండి, ఇక్కడ ఏముంది, ఓన్లీ వన్ వే ఉంటుంది. లెక్చరర్ ఎప్పుడు కూడా వన్ వే ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటరాక్టివ్. లెక్చరర్ అనేది క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. క్లాస్ జరుగుతున్నప్పుడు అందరు కూడా ఏముంటారు, ప్యాసివ్ రెసిపెంట్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటా ఉంటారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది, ఓన్లీ ఆన్ ఏ వన్ వే ఫ్రమ్ ద ట్రైనర్ టు హోమ్ టు ద ఆడియన్స్ అనమాట. ఓకేనా? ద కమ్యూనికేషన్ ఆఫ్ లర్న్ క్యాపబిలిటీస్. ఇక్కడ అన్ని క్యాపబిలిటీస్ అనేది ఎట్లా మనం నేర్చుకుంటున్నాము, ప్రైమర్లీ. ఓకేనా? ఫస్ట్ ఇనీషియల్లీ ఎట్లా జరుగుతుంది, వన్ వే. there might be a two ways also, but primarily ఎట్లా జరుగుతుంది, one way from the trainer to the audience అన్నమాట. నెక్స్ట్, one of the least expensive, least time consuming ways to present a large amount of information efficiently in a organized and manner అన్నమాట. సో ఈ లెక్చర్ మెథడ్ తో ఏమవుతుంది అంటే మనము వన్ ఆఫ్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ మెథడ్ అన్నమాట. ఈ చాలా తక్కువ ఖర్చుతో మనము ట్రైన్ చేయగలం మన ఒక ఎంప్లాయీస్ని. ఇంకా దీనికి కావాల్సిన టైం కూడా చాలా తక్కువ. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కూడా చాలా ఎఫిషియంట్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మనం అందరినీ ప్రజెంట్ చేయగలం.
మనం 100 మంది ఉన్నా గానీ, 200 మంది ఉన్నా గానీ, మనం ఈజీగా చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఎఫిషియంట్ మేనర్‌లో చాలా ఆర్గనైజ్డ్ వేలో మనం దాన్ని ప్రెజెంట్ చేయగలము. వాళ్ళని మనం ట్రైన్ చేయగలము అన్నమాట. సో, అందు గురించి ఇది ఒక చాలా లీస్ట్ ఎక్స్‌పెన్సివ్ మెథడ్. ఇంకా ఇట్ ఈస్ ఎ వెరీ లీస్ట్ టైమ్ కన్స్యూమింగ్ వే టు ప్రెజెంట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫిషియంట్‌లీ ఇన్ ఎ ఆర్గనైజ్డ్ మేనర్. Second, it is useful because it is easy employed with a large group of trainees. ఇది ఇంకా చాలా ఈజీగా మనం ఎంప్లాయ్ చేయగలం. దీనికి పెద్ద కసరత్తు చేసే అవసరమే ఉండదు. చాలా సింపుల్‌గా అయిపోతది. పెద్ద కష్టపడే అవసరం లేదు. పెద్ద కసరత్తు చేసే అవసరం లేదు. చాలా సింపుల్‌గా మనం ఒక 2, 3 స్టెప్స్ వేసుకుంటే మనం ఒక లెక్చర్‌ని ఇవ్వగలము అన్నమాట. సో, ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ బికాజ్ ఇట్ ఈస్ ఈజిలీ ఎంప్లాయిడ్ విత్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ ట్రైనీ. చాలా మందిని ఒకసారే ఒక టైంలోనే మనం ఈజీగా ట్రైన్ చేయగలము. అందు గురించి ఈ లెక్చర్ మెథడ్ అనేది చాలా వరకు ఈజీ అన్నమాట. సో, దీంట్లో కూడా కొంతవరకు మనం ఇంకా కొంచెం డెప్త్‌కెళ్తే వేరియేషన్స్ ఉండొచ్చు. ఒకటి స్టాండర్డ్ లెక్చర్, ఒకటి టీమ్ టీచింగ్, గెస్ట్ స్పీకర్స్, ప్యానెల్స్, స్టూడెంట్ ప్రెజెంటేషన్. ఇవి అన్నీ కూడా దీంట్లో వేరియేషన్స్ అనేది కూడా మనం చూడొచ్చు. వేరియేషన్స్ అంటే ఏంటి? మళ్ళీ లెక్చర్ ఒక స్టాండర్డ్ లెక్చర్ ఉండొచ్చు. లేకుంటే టీమ్ టీచింగ్ ఉండొచ్చు. ఒక గ్రూప్ అగైన్ ఆ గ్రూప్‌ని మనం టీచ్ చేస్తున్నాము. ఒక టీమ్‌ని మనం టీచ్ చేస్తున్నాము. గ్రూప్ టీచింగ్ కావచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉండొచ్చు. గ్రూప్ టీచింగ్ కావచ్చు. స్టాండర్డ్ లెక్చర్ అందరిని కూర్చోబెట్టి ఒకటే లెక్చర్‌తో మనం ఇస్తున్నాము. గెస్ట్ స్పీకర్స్ ఎవరైనా గానీ బయటోళ్ళొచ్చి మనకు మాట్లాడుతున్నారు ఆ విషయం పైన. గెస్ట్ స్పీకర్స్ దే స్పీక్ ఫర్ ఎ మూవ్‌మెంట్, ఫర్ ఎ 10 మినిట్స్, ఫర్ 15 మినిట్స్, ఫర్ ఎ పర్టిక్యులర్ ఆన్ ఎ పర్టిక్యులర్ ఇష్యూ దే విల్ స్పీక్. వి విల్ కాల్ దెమ్ యాస్ ఎ గెస్ట్ స్పీకర్స్. స్టూడెంట్ ప్రెజెంటేషన్ ఓకేనా. స్టూడెంట్స్ అనేది ప్రెజెంట్ చేస్తున్నారు. అగైన్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ ఐడియాస్, న్యూ వేస్ ఆర్ దే కమింగ్ అప్ విత్ ఎ వాట్ యూ కాల్ ఇన్నోవేటివ్ మెథడ్స్. లేకుంటే ప్యానెల్స్ కూడా కావచ్చు. ఓకే. ఇట్ మైట్ బి ఎ ప్యానెల్ ఒక 3 మెంబర్ ప్యానెల్, 5 మెంబర్ ప్యానెల్. అక్కడ కూడా మనం ఏంటి అంటే లెక్చర్ ఇస్తున్నాము. ఫైన్. సో, దీస్ ఆర్ ద వేరియేషన్స్ ఇన్ ద లెక్చర్ మెథడ్ అన్నమాట. అది స్టాండర్డ్ లెక్చర్ కావచ్చు. స్టాండర్డ్ లెక్చర్ అనేది చెప్పాను కదా! సింపుల్‌గా మనం క్లాస్ రూమ్‌లో జరిగేది. టీమ్ టీచింగ్ కావచ్చు. ఇట్ మైట్ బి గెస్ట్ స్పీకర్స్ బయట వాళ్ళు వచ్చేసి ఒక విషయం పైన మాట్లాడుతున్నారు. ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ ఒక ఎక్స్‌పీరియన్సెస్‌ని మనతో షేర్ చేస్తున్నారు. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనం చెప్పిన టాపిక్ పైన వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. మనకు ఏంటి అంటే దానికి ఎక్స్‌పోజర్ ఇస్తున్నారు ఆ పర్టిక్యులర్ ఇష్యూ పైన. ఓకే. ఇంకా దాని రియాలిటీ, దాని ఒక బ్యాక్‌గ్రౌండ్ ఏముంది, ఇవన్నీ విషయాల గురించి మనకు డిస్కషన్ చేస్తున్నారు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు? ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు యూ ఇన్ ఎ వెరీ సింపుల్ మేనర్ సో థట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ లెవెల్స్. అట్లనే స్టూడెంట్ ప్రెజెంటేషన్స్ కూడా కావచ్చు. అట్లనే ప్యానెల్స్ కూడా కావచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రెజెంటేషన్ మెథడ్‌లో సెకండ్ మెథడ్ ఏముంది? ఆడియో విజువల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆడియో విజువల్ టెక్నిక్స్‌లో దీంట్లో ఓవర్ హెడ్స్ ఉంటాయి. స్లైడ్స్ ఉంటాయి. వీడియో ఉంటది. ఈ మూడిట్లో గూడా మనం ఏంటి అంటే ట్రైన్ జేయొచ్చు. ఈ 3 ఓవర్ హెడ్స్ యూజ్ చేసుకుంటూ, లేకుంటే స్లైడ్స్ యూజ్ చేసుకుంటూ, లేకుంటే వీడియో యూజ్ చేసుకుంటూ మోస్ట్‌లీ మనం ఇవి ఏంటి స్లైడ్స్‌ని, వీడియోని మనం యూజ్ చేస్తాం. ఈ పర్టిక్యులర్ ఈ ఈ మెథడ్స్ ఏమున్నాయి ఆడియో విజువల్ మెథడ్స్ ఏమున్నాయి ఓవర్ హెడ్స్ అయినా గాని, స్లైడ్స్ అయినా గాని, వీడియోస్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తాయి? ఇట్ హాస్ బీన్ యూజ్డ్ ఫర్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు స్లైడ్స్ అయినా గానీ, వీడియోస్ అయినా గానీ, ఇవన్నీ గూడా మనకు ఎక్కడ చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి అంటే, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ జేయడానికి, లేకుంటే ఇంటర్వ్యూ స్కిల్స్‌ని ఇంప్రూవ్ జేయడానికి, లేకుంటే కస్టమర్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమైనా స్కిల్స్‌ని ఇంప్రూవ్ జేయడానికి, ఈ స్లైడ్స్ అయినా గానీ, వీడియోస్ అయినా గానీ, ఓవర్ హెడ్స్ అయినా కానీ, ఇవన్నీ గూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయితది. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మీరు ట్రైన్ జేస్తున్నారు. హౌ టు కమ్యూనికేట్, how to what do you call communicate with the suppliers, how to communicate with the customers. ఆ స్కిల్స్‌ని డెవలప్ చేస్తున్నప్పుడైనా గానీ, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తున్నప్పుడైనా గానీ, కస్టమర్ సర్వీస్ రిలేటెడ్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తున్నప్పుడైనా గానీ, అప్పుడు ఈ పర్టిక్యులర్ ఆడియో విజువల్ టెక్నిక్స్ అనేది చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయితది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేటింగ్ హౌ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్. ఓకేనా? ఇవి ఇంకా ఏంటి అంటే ఇది మనకు ఈ ఇది ఇల్లుస్ట్రేట్ చేస్తది. ఈ ప్రొసీజర్‌ని ఎట్లా ఫాలో చేయాలి అనేది మీరు స్లైడ్స్ పెట్టి, ప్రెజెంటేషన్ పెట్టి, పీపీటీ ప్రెజెంటేషన్, ఆడియో, విజువల్ అంటే ఇక్కడ చూడండి. ఆడియో గూడా ఉంది, విజువల్ గూడా ఉంది. అంటే మీకు చెప్పే ప్రెజెంటర్ గూడా ఉన్నాడు. యాస్ వెల్ యాస్ అక్కడ విజువల్ గూడా నడుస్తుంది. అంటే స్క్రీన్ పైన ఒక చిన్న వీడియో నడుస్తుంది, లేకుంటే స్లైడ్స్ నడుస్తుంది, లేకుంటే ఒక డయాగ్రామ్ నడుస్తుంది. ఇట్లా కొన్ని మనం ఏంటి ఓవర్ హెడ్స్ అంటే ఒక ప్రెజెంటేషన్ జరుగుతుందక్కడ.
ఓకేనా. విజువల్ ప్రెజెంటేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఆడియో ఎక్స్ప్లెనేషన్ కూడా సైమల్టేనియస్గా అవుతుంది అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఏమంటాము, ఓవర్ హెడ్స్ అని చెప్పుకుంటాము, లేకుంటే స్లైడ్స్ అని చెప్పుకుంటాము, లేకుంటే వీడియో అని చెప్పుకుంటాము. ఓకేనా. సో ఈ 3 డిఫరెంట్ వేస్లో మనం ఏంటి అంటే మనము ట్రైన్ చేయొచ్చు మన ఎంప్లాయీస్. ఇక్కడ కమ్యూనికేటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, కస్టమర్ రిలేటెడ్, సర్వీస్ రిలేటెడ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, లేకుంటే ప్రొసీజర్స్ని మనం ఎట్లా కంప్లీట్ చేయాలి, దాన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏమేమి స్టెప్స్ని మీరు ఫాలో చేయాలి అది ఇలిస్ట్రేట్ చేయడానికి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ మెథడ్. హ్యాండ్స్ ఆన్ మెథడ్ అంటే ఏంటి? It refers to the training method that required the trainee to be actively involved in the learning. అక్కడ మనం ఏం చెప్పాము, ప్యాసివ్లీ రిసిపెంట్ అని చెప్పాము. ఓకేనా, ప్రెజెంటేషన్ మెథడ్. కానీ ఇక్కడ హ్యాండ్స్ ఆన్ మెథడ్ అంటే ఏంటి, మీరు యాక్టివ్గా మీరు ఇన్వాల్వ్ కావాలి. అర్థమవుతుందా? మీరు కూర్చొని వినాల్సింది కాదు, ఇక్కడ మీరు యాక్టివ్గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు దాంతోనే మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సైకిల్ నేర్చుకోవాలి అనుకోండి, సైకిల్ నడపడం రాదు. సైకిల్ నేర్చుకోవాలి అంటే నేను కూర్చొని సైకిల్ని తొక్కాలి, ఇట్లా తొక్కాలి, అట్లా తొక్కాలి అని చెప్తా ఉంటే నేర్చుకోగలనా? నేర్చుకోలేను. ఆ మెథడ్ నాకు ఫుల్ఫిల్ అవుతుందా? కానీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ట్రైన్ హౌ టు రైడ్ ద వెహికల్ ఆర్ హౌ టు గో ఫర్ ఎ బైసైకిల్? నో. Fine. So what I required a hands-on method. I need to get into that. If example, if I want to learn the swimming, then I need to get into that. I cannot learn by only theoretical. Fine. I need to get into, I need to be actively involved in learning. సో ఇక్కడ కూడా హ్యాండ్స్ ఆన్ మెథడ్స్ ఏంటి, ఇది ఒక ట్రైనింగ్ మెథడ్. ఇది చాలా గత సంవత్సరాల నుంచి వచ్చే మెథడ్. ఇది కూడా అందు గురించి ఇది ట్రెడిషనల్ మెథడ్ లో మనం పెట్టాము. ఇది హ్యాండ్స్ ఆన్ మెథడ్ అనేది ట్రెడిషనల్ గ్రూప్ మెథడ్ లో వస్తుంది. ఓకేనా. ఈ ట్రైనింగ్ మెథడ్ దట్ రిక్వైర్డ్ ద ట్రైనీ టు బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. దీంట్లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్ ఉంది, సిమ్యులేషన్స్ ఉంది, కేస్ స్టడీస్ ఉన్నాయి, బిజినెస్ గేమ్స్ ఉన్నాయి, రోల్ ప్లేస్ ఉన్నాయి, బిహేవియరల్ మోడలింగ్ ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము సిమ్యులేషన్స్ గురించి. ఈ యొక్క టెక్నిక్ తో కూడా మనం ఏంటి ట్రైనింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ మెథడ్లో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏముంది, ఆన్ ద జాబ్ ట్రైనింగ్. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ని మనం షార్ట్ ఫామ్గా ఓజీటీ అని కూడా చెప్తాం. ఓజీటీ మీన్స్ వాట్? రిఫర్స్ టు ఎ న్యూ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ లెర్నింగ్ త్రూ అబ్జర్వింగ్ పియర్స్ ఆర్ మేనేజర్ పర్ఫార్మింగ్ ఎ జాబ్ అండ్ ట్రైంగ్ టు ఇమిటేట్ దర్ బిహేవియర్. ఇది కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ని అయినా కానీ, లేకుంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇప్పుడు అంతవరకు ఎక్స్పీరియన్స్ లేరు, ఓకేనా, కొత్తగా ఫ్రెషర్ ఉన్నాడు, ఓకేనా, పాత ఎంప్లాయీ కానీ ఈ పర్టికులర్ ప్రాసెస్ పైన, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ పైన, ఈ పర్టికులర్ ఇష్యూ పైన ఇప్పటి వరకు కూడా ఆయన పని చేయలే అనుకోండి, కొత్త ఎంప్లాయీ కాదు, పాత ఎంప్లాయీ, ఓకేనా. లేకుంటే కొత్త ఎంప్లాయీ ఉండొచ్చు, ఓకేనా. సో హౌ దే ఆర్ లెర్నింగ్ హియర్, దే ఆర్ లెర్నింగ్ త్రూ అబ్జర్వింగ్ ద పియర్స్. అబ్జర్వింగ్ ద పియర్స్ అంటే వాళ్ళతో పనిచేసే వాళ్ళు, ఓకేనా. ది మైట్ బి ఈక్వల్ టు దెమ్, ఓకేనా. సేమ్ గ్రేడ్లో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నాడు. నేర్చుకొని అది వాళ్ళ సేమ్ యాజ్ గ్రేడ్లో ఉండొచ్చు, లేకుంటే మేనేజర్ పర్ఫార్మింగ్ ద జాబ్, ఓకే, మేనేజర్స్తో ఉండొచ్చు, సూపర్వైజర్తో ఉండొచ్చు, అండ్ ట్రైంగ్ టు ఇమిటేట్ దేర్ బిహేవియర్. వాళ్ళు ఎట్లా చేశారో వాళ్ళ ఒక బిహేవియర్ని వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఓజీటీ అని చెప్తాం. అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనమాట. ఇట్ రిఫర్స్ టు ద న్యూ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీ లెర్నింగ్. ఇక్కడ జరుగుతుంది లెర్నింగ్ అని జరుగుతుంది. న్యూ ఇంకా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ఆర్ లెర్నింగ్ త్రూ వాట్? బై అబ్జర్వింగ్ ద పియర్స్ ఆర్ ద మేనేజర్స్, ఓకేనా. వాళ్ళతో పనిచేసే వాళ్ళతో అయినా కానీ, వాళ్ళ సూపర్వైజర్కి తో చూసి అయినా కానీ, వాళ్ళ మేనేజర్స్ని వాళ్ళు ఎట్లా జాబ్ని అకంప్లిష్ చేస్తున్నారు, వాళ్ళ జాబ్ని ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేసి దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, వాళ్ళ ఒక బిహేవియర్ని ట్రైంగ్ టు ఇమిటేట్ దర్ బిహేవియర్. దాన్ని మనం ఏమంటాం, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని చెప్తాం. సో కొత్త ఎంప్లాయీ కావచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ కావచ్చు, వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏంటి, అబ్జర్వ్ చేసుకుంటూ, వాళ్ళతో పనిచేసే వాళ్ళతో అయినా కానీ, సూపర్వైజర్తో అయినా కానీ, మేనేజర్ వాళ్ళ ఒక జాబ్ ఎట్లా చేస్తున్నారు అని చూసి, ఇంకా వాళ్ళ ఒక బిహేవియర్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా పోయి పని చేయరు కదా, వాళ్ళు నిలబడి వాళ్ళ సీనియర్స్ ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు చూసి వాళ్ళు ఎట్లా చేశారో మనం కూడా అట్లనే చేయడానికి ట్రై చేస్తాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం.
ఇది ఒక యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాల్సి వస్తది. ఓకేనా? మనం కూర్చొని గాదు. మనం చూసి, అబ్జర్వ్ చేసి మళ్ళీ మనం గూడా అట్లా చేసి చూపియాల్సి వస్తది. అందు గురించి మనం దాన్ని ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. దీంట్లో అప్రెంటిస్‌షిప్ ఉంది. అప్రెంటిస్‌షిప్ లేకుంటే సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈ 2 గూడా దీంట్లో మనకు వస్తది. ఓకేనా? అప్రెంటిస్‌షిప్ అంటే మీకు తెలుసు కదా! ఒక లైక్ ఎగ్జాంపుల్ ఒక 2 లైక్ ఐటీఐ అయిపోయిందనుకోండి. ఐటీఐ అయిపోయిన తర్వాత వాళ్ళు 3 మంత్స్ వరకు అప్రెంటిస్ చేయాలి. అట్లనే ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది అప్రెంటిస్‌కెళ్తారు. డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఏంటి అంటే చాలా చిన్న అమౌంట్‌కి స్టైఫెన్ అమౌంట్‌కి వాళ్ళు ఒక సీనియర్స్ దగ్గర ఎళ్లి ప పనిని నేర్చుకుంటారు. యాస్ ఎ ప్రాక్టికల్‌గా దాన్ని ఎట్లా చేయాలి అనేది నేర్చుకుంటారు. వాళ్ళకి పెద్ద సాలరీస్ ఏమి ఉండవు. చిన్న అమౌంట్ స్టైఫండ్ అమౌంట్ పైన వాళ్ళు ఇవన్నీ గూడా ఎట్లా చేయాలి? ప్రాక్టికల్‌గా వాళ్ళు నేర్చుకోవడానికి ఎళ్తారు. దాన్ని మనం అప్రెంటిస్‌షిప్ అంటాము. అప్రెంటిస్ అని మనం చెప్తాం. లేకుంటే సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఏముంటాయంటే, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక అన్నీ గూడా మీరు ఏమేమి చేయాలి అనేది అన్ని స్టెప్ వైస్ ఉంటది. లైక్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గూడా ఏదో ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ని మనం కొన్నప్పుడు మనకు తెలుసా అది ఎట్లా పెట్టాలి? ఏం జేయాలి? ఏం ఉండదు. కానీ దాంట్లో ఒక చిన్న మాన్యువల్ ఉంటది. ఆ మాన్యువల్‌లో అన్ని విషయాలు రాసుంటది. మీరేం జేయాలి? సెకండ్ ఏం జేయాలి? థర్డ్ ఏం జేయాలి? ఫోర్త్ ఏం జేయాలి? స్టెప్ వైస్‌గా ఉంటది. అన్నీ గూడా మనం ఏంటి సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్నీ గూడా మనం నేర్చుకుంటున్నాం. ఎట్లా నేర్చుకుంటున్నాము? మనం యాక్టివ్‌గా పార్టిసిపేట్ అయ్యి నేర్చుకుంటున్నాం. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? అక్కడ మనకు సీనియర్ అవసరం లేదు. లేకుంటే మనం ఎవరిని అబ్జర్వ్ చేస్తలే. కాకపోతే ఏంటి అంటే అక్కడ ఒక చిన్న మాన్యువల్, ఒక చిన్న విషయం అనేది మనకు ఇంతకుముందే వాళ్ళు రాసేసి ప్రొసీజర్ ఏముంటదో మనకిచ్చేసారు. ఆ ప్రొసీజర్‌ని మనం చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనం చేసుకుంటూ పోతున్నాము. మనం యాక్టివ్‌గా పార్టిసిపేట్ అయ్యి దాన్ని అకంప్లిష్ చేస్తున్నాం అనుకోండి. దాన్ని సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇది న్యూలీ హైర్డ్ ఎంప్లాయీస్‌కి చాలా వరకు హెల్ప్‌ఫుల్ అయితది. ఎవరైనా కొత్తగా ఎంప్లాయీ హైర్ అయ్యారనుకోండి వాళ్ళని తీసుకెళ్ళి ఏంటి సీనియర్స్ ఎంప్లాయీ కింద పెడతారు. వాళ్ళని అసిస్ట్ చేస్తారు. వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని చూసి వాళ్ళని ఇమిటేట్ చేయడానికి వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. అట్లా వాళ్ళు కొత్త కొత్త విషయాలనేది నేర్చుకుంటారు. వాళ్ళ ఒక స్కిల్స్‌ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ అప్‌గ్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎంప్లాయీ స్కిల్స్ వెన్ న్యూ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్. ఇది ఇంకొకటి ఎప్పుడైనా గానీ మనం ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్స్‌పీరియన్స్ ఎంప్లాయీ ఉన్నారు గానీ కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ అయిందనుకోండి. వాళ్ళ యొక్క స్కిల్స్‌ని కూడా మనం అప్‌గ్రేడ్ చేయాల్సొస్తది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ దగ్గర వరకు మన ఎంప్లాయీస్‌ని పంపించి అక్కడ ట్రైన్ చేపిస్తాం. వీళ్ళు కొత్త ఎంప్లాయీస్ గారు. వీళ్ళు ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఎంప్లాయీ గాదు. కాకపోతే కొంత వరకు టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. ప్రొసీజర్ చేంజ్ అయింది. ప్రాసెస్ చేంజ్ అయింది అనుకోండి. అప్పుడు వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ చేయాల్సొస్తది. ట్రైనింగ్ అనేది మనం ఏదో చే చే ఏమో లెక్చర్‌గా డెలివర్ చేస్తే సరిపోదు. అప్పుడు మనం ఏం చేస్తాము, మనము వాళ్ళని ఆన్ ద జాబ్ ట్రైనింగ్ పంపిస్తాము. సో, అది మనం కన్సల్టెన్సీస్ గావచ్చు, లేకుంటే మనకు ఆ టెక్నాలజీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాడో వాని దగ్గర కావచ్చు, లేకుంటే మనం ఇంకో ప్లాంట్‌లో ఇంప్లిమెంట్ చేసామనుకోండి అక్కడ కావచ్చు. సో, మనం ఏంటి వాళ్ళ యొక్క స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి, మన ఎక్స్‌పీరియన్స్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి కూడా ఇది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది హెల్ప్‌ఫుల్ అయితది. అట్లానే క్రాస్ ట్రైనింగ్ ఎంప్లాయీ వితిన్ ఎ డిపార్ట్‌మెంట్ ఆర్ వర్క్ యూనిట్. ఒక్కొక్కసారి మనం ఏంటి అంటే మనం డిపెండెన్సీని తగ్గించడానికి ఓకేనా? సడెన్‌గా ఎవరైనా ఎంప్లాయీస్ ఎళ్ళిపోయారనుకోండి, మన కంపెనీ, మన డిపార్ట్‌మెంట్ అనేది పడిపోవద్దు. మన డిపార్ట్‌మెంట్ యాక్టివిటీస్ అనేది తగ్గొద్దు అని మనం ఏం చేస్తామంటే, క్రాస్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ కూడా మనం జరుపుతాం. అంటే అందరూ కూడా అన్ని విషయాల గురించి కొంతవరకు అవగాహన ఉండాలి అనే ఒక విషయం మనం చూస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు ఇది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది అవసరం ఉంటది. సో, ఇక్కడ క్రాస్ అంటే అటు ఇటు డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క పర్టిక్యులర్ ఈ ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కూడా ఉండాలి. అందు గురించి మనం ఏం చేస్తాం, ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది వీళ్ళకి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఓరియంటింగ్ ట్రాన్స్‌ఫర్డ్ ఆర్ ప్రమోటెడ్ ఎంప్లాయీస్ టు దేర్ న్యూ జాబ్స్. ఓకేనా? కొత్త కొత్త ఎంప్లాయీస్ లేకుంటే ట్రాన్స్‌ఫర్ అయిన ఎంప్లాయీస్ లేకుంటే ప్రమోట్ అయిన ఎంప్లాయీస్‌ని కూడా మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ఏంటి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఇట్లా కొన్ని మంత్స్ మనం వాళ్ళ సీనియర్స్ కింద పెట్టేసి వి విల్ మేక్ దెమ్ టు లెర్న్ ద థింగ్స్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంపెనీ. Next, effective OGT program include a policy statement that describe the purpose of OGT and emphasizes the company support for it. సో ఇక్కడ ఈ ఎఫెక్టివ్ ఓజీటీ ప్రోగ్రామ్ ఎప్పుడు మనం చెప్తాము, ఎప్పుడు సక్సెస్ ఉన్నది అని చెప్తాము అంటే, ఎప్పుడైనా కానీ దాని యొక్క పర్పస్ ఏంటి అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఎందుకు మనం ఇది ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నాము అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. పర్పస్ ఏంటి? ఈ ఓజీటీ యొక్క పర్పస్ ఏంటి? ఇంకా దానికి మన కంపెనీకి కావాల్సిన సపోర్ట్ కూడా మన కంపెనీ నుంచి రావాల్సి వస్తది. ఏ పాలిసీ స్టేట్మెంట్ దట్ డిస్క్రైబ్ ద పర్పస్ ఆఫ్ ఓజీటీ అండ్ ఎంఫసైజ్ ద కంపెనీ సపోర్ట్ ఫర్ ఇట్. ఏ క్లియర్ స్పెసిఫికేషన్ ఆఫ్
హూ ఈజ్ అకౌంటబుల్ ఫర్ కండక్టింగ్ ఓజిటి. ఓకేనా, ఈ ఓజిటిని కండక్ట్ చేయడానికి ఎవరు అకౌంటబుల్, అదే హెచ్ఆర్ఆ, సూపర్వైజరా, మేనేజరా అనేది క్లియర్ స్పెసిఫికేషన్ ఉండాలి. ఇంకా ఎ థ్రో రివ్యూ ఆఫ్ ఓజిటి ప్రాక్టీసెస్ ఎట్ అదర్ కంపెనీస్ ఇన్ సిమిలర్ ఇండస్ట్రీస్. ఇట్లా ఇంకా మనం ఏంటి అంటే మనం జరుపుతున్నాం ఓజిటి ప్రోగ్రామ్, కానీ మన కాంపిటీటర్స్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళొక కంపెనీస్లో మన సిమిలర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అక్కడ ఎట్లా ప్రాక్టీసెస్ ఉన్నాయి అనేది థరో రివ్యూ కూడా మనం చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం ఈ ఎఫెక్టివ్గా ఈ ఓజిటి ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయగలం. లేకుంటే ఎఫెక్టివ్గా ఓజిటి ప్రోగ్రామ్ కండక్ట్ కాదు అనమాట. ఒకటి, మీరు ఒక పాలసీని ఫ్రేమ్ చేసుకోవాలి, దాని ఒక పర్పస్ ఏంటి, కంపెనీ సపోర్ట్ ఎంతవరకు ఉంది, దాని తర్వాత ఎవరు దాన్ని అకౌంటబుల్, ఇంకా ఒక థరో రివ్యూ చేసామనుకోండి, మన ఒక సిమిలర్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ని వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ చేస్తున్నారు, వాళ్ళ ఒక ఓజిటి ప్రాక్టీసెస్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనం దాన్ని ఏంటి వి క్యాన్ గివ్ ఏ ఎఫెక్టివ్ ఓజిటి ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్, ట్రైనింగ్ ఆఫ్ మేనేజర్ అండ్ పియర్స్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఓజిటి. ఈ మేనేజర్స్ని లేకుంటే పియర్స్ని మనము ట్రైన్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్డ్ ఓజిటి అంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్రీ ప్లాన్ అనమాట. స్ట్రక్చర్డ్ అంటే అన్ని కూడా ప్రీ ప్లాన్గా ఉన్నాయి, ఏది చేయాలి, ఏమేమి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఏం విషయాలు డిస్కస్ చేయాలి అనేది అన్నీ కూడా దాని ప్రోస్ అండ్ కాన్స్ మనం ఫస్ట్ దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఏమేమి నేర్పియాలి అనేది ఒక స్ట్రక్చర్. డే 1లో ఏముండాలి, సెషన్ 1లో ఏముండాలి, సెషన్ 2లో ఏముండాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ విషయం ఎంతవరకే వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళకి రైట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ట్రైన్ చేయాలి, ఎవరిని మేనేజర్స్కైనా కానీ పియర్స్ అయినా కానీ. సో ట్రైనింగ్ ఆఫ్ మేనేజర్ అండ్ పియర్స్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఓజిటి అనమాట. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ లెసన్ ప్లాన్స్, చెక్ లిస్ట్, ప్రొసీజర్ మాన్యువల్స్, ట్రైనింగ్ మాన్యువల్స్, లెర్నింగ్ కాంట్రాక్ట్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఫార్మ్స్ ఫర్ యూజ్ బై ఎంప్లాయీస్ హూ కండక్ట్ ద ఓజిటి. ఇవి మీరు యాజ్ ఎ హెచ్ఆర్గా మీరు ఓజిటిని కండక్ట్ చేస్తున్నప్పుడు మీ లెసన్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి లెసన్స్ మీరు ఏమేమి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, దాని ఒక ప్లాన్ ఏముంది, చెక్ లిస్ట్, ఓకే మీరు అన్నీ ఉన్నాయా లేవా, ఓకేనా, మీరు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ కూడా ఉండాలి. ప్రొసీజర్ మాన్యువల్, ఏమేమి ప్రొసీజర్ ఉంది, ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఏమేమి ట్రైనింగ్ ఉన్నాయి, ఎన్ని సెషన్స్ ఉన్నాయి, దాని ఒక ప్రొసీజర్ ఏంటి, దాని ఒక మాన్యువల్ కూడా మీ దగ్గర రెడీ ఉండాలి. ట్రైనింగ్ మాన్యువల్, ఈ ట్రైనింగ్ మాన్యువల్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వస్తుంది మనం, ఓకేనా, మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఆబ్జెక్టివ్ ఏంటి, ఏమేమి చేయాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎక్కడ జరుగుతుంది, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎన్ని మంత్స్ స్పెండ్ చేయాలి, అన్ని కూడా ట్రైనింగ్ మాన్యువల్స్. లెర్నింగ్ కాంట్రాక్ట్, ఒక ట్రైనర్ ఇంకా లెర్నింగ్ అంటే మనం ఎవరు మనం ఎంప్లాయీస్ రిక్రూట్ చేసామో వాళ్ళ మధ్యలో కూడా కాంట్రాక్ట్ మనం చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే ప్రోగ్రెస్ రిపోర్ట్, ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది, ఎంతవరకు కావాలి, ఎక్కడ వాళ్ళకు డ్రాబ్యాక్స్ ఉంది, ఏ విషయం అర్థమైతలే, ఇవి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మనకు తెలుస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి, మనం ఒక ఎఫెక్టివ్ ఓజిటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా మనం మన ఒక కన్సిడరేషన్లో ఉండాలి, లేకుంటే దాన్ని ఎఫెక్టివ్గా మనం దాని ప్రోగ్రామ్ని కండక్ట్ చేయలేము అన్నమాట. నెక్స్ట్, ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎంప్లాయీ లెవెల్ ఆఫ్ బేసిక్ స్కిల్స్ బిఫోర్ ఓజిటి. సో బిఫోర్ ఓజిటి అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ పంపించక ముందు మనం ఎంప్లాయీ యొక్క బేసిక్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, మనకి బేసిక్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మనకు రిక్వైర్మెంట్ ఏముంది, మనకి ఇంకా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది ఏంటి, డిఫరెన్స్ ఎంతవరకు ఉంది అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవడానికి ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది ఎంప్లాయీని, ఓకేనా. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, బేసిక్ స్కిల్స్ ఎంతవరకు ఉంది, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం ఓజిటికి పంపించాల్సి వస్తుంది. నెక్స్ట్, ఓజిటి ప్రోగ్రామ్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ చెప్పాను కదా, ఎంప్లాయీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ when it is conducted, who will be involved, trainee master predetermined training content at their own pace without an instructor. Trainees are available to evaluate learning or answer question for the training. సో ఇక్కడ ఆ ట్రైనర్స్ ఎవరు ఉంటుంటారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడానికి అవైలబుల్ ఉంటారు, లేకుంటే మీ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా రేజ్ చేస్తే దాన్ని ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ లో అడ్వాంటేజెస్ చూడండి, లెర్న్ ఎట్ ఓన్ పేస్ చెప్పాను కదా, ఇక్కడ మనకి ఎవరైనా కానీ సీనియర్స్ ఉన్నా కానీ అంత వాళ్ళ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, మీరు ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ యాక్టివిటీస్ కోసం మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్ ఒక ప్రొసీజర్ అంటే ఆ ప్రొసీజర్ని బట్టి మీరు చేసుకుంటూ పోతారు. అట్లనే సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్లో కూడా ఏముంటుంది అంటే మీకు లెర్నర్ ఎవరున్నారో వాళ్ళు అంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎంత అప్రెంటిస్లో ఉంటుందో. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ మీరే చూసి నేర్చుకొని చేస్తున్నారు, కానీ ట్రైనర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేస్తారు, మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్స్ రేజ్ చేస్తే దాన్ని వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ లెర్నింగ్ ఎట్లా జరుగుతుందంటే ఇట్ విల్ బి ఎట్ యువర్ ఓన్ పేస్, ఓకేనా.
మీ యొక్క పేస్ ఓకేనా, దట్ నో వన్ ఈస్ ఫోర్సింగ్ యూ టు డూ దట్, బట్ యూ ఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఓన్ వే. ఫీడ్బ్యాక్ అబౌట్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్ యూ విల్ గెట్ ఏ, యూ వాంట్ ఎ ఫీడ్బ్యాక్. ఓకే, నేను ఎట్లా చేస్తున్నారు అనేది యూ విల్ టేక్ ఎన్ ఫీడ్బ్యాక్. ఫ్యూవర్ ట్రైనర్స్ నీడ, చాలా తక్కువ మంది ట్రైనర్స్ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు సొంతంగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. మీరు ఎవరిని అబ్జర్వ్ చేస్తలే, ఎవరిని కూడా చూస్తలే. కాకపోతే ఎప్పుడైనా కానీ డౌట్స్ వస్తే యూ కన్సల్టింగ్ ద ట్రైనర్స్. కన్సిస్టెంట్ మెటీరియల్ అంతా, కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, కన్సిస్టెంట్గా దొరుకుతూ ఉంటుంది. మల్టిపుల్ సైట్స్ ఈజియర్స్. ఓకేనా, చాలా వరకు మనకు ఈ విషయాలు మల్టిపుల్ సైట్ ఈజియర్. ఓకేనా, చాలా ఈజీగా మనం దాన్ని చేసుకోగలము. ఫిట్ ఎంప్లాయీ షిఫ్ట్స్ అండ్ షెడ్యూల్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఏ ఎంప్లాయీ షిఫ్ట్స్లో అయినా కానీ షెడ్యూల్లో ఇది చాలా వరకు ఈ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది ఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ట్రైనీ మస్ట్ బి మోటివేటెడ్ టు లర్న్ ఆన్ దర్ ఓన్. ఓకేనా, ఇక్కడ ట్రైనీ అనేది మోటివేటెడ్ ఉండాలి. వాడు కాన్ఫిడెంట్గా లేడు అనుకోండి, అప్పుడు ఈ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది అంతవరకు బెనిఫిటబుల్ కాదు. ఎందుకంటే వాడు నేర్చుకోడు, వాడు వెళ్తాడు కూర్చోడు అంతే. ఎందుకంటే అక్కడ ఎవరు సూపర్వైజర్ ఉండడు, సీనియర్ ఉండడు వాడిని అబ్జర్వ్ చేసి నేర్చుకోవడానికి. వాడే సొంతంగా ప్రయత్నం చేసి నేర్చుకోవాల్సిన విషయం ఇది సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ అనేది. అందుగురించి ఇది, ఈ లెర్నింగ్ అనేది ఎక్కడ ఫిట్ అవుతుంది? It fits employee shifts and schedules. ఓకేనా, ఇట్ ఈస్ అ కన్సిస్టెంట్ మెటీరియల్, ఫ్యూ ట్రైనింగ్ ఆర్ నీడెడ్ ఇయర్. అందు గురించి ఇక్కడ ఆ ట్రైనీ ఎవరు ఉన్నాడో వాడు మోటివేటెడ్గా ఉండాలి. ఓకేనా, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఇంకా హయ్యర్ డెవలప్మెంట్ కాస్ట్ అవుతుంది, హయ్యర్ డెవలప్మెంట్ టైం అవుతుంది ఇక్కడ కొంతవరకు. ఎందుకంటే మనము మన సొంతంగా చేసుకుంటున్నప్పుడు కాస్ట్ కూడా పెరగచ్చు, అట్లనే టైం కూడా మనకు ఎక్కువగా కావచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓజిటి ప్రోగ్రాంలో అప్రెంటిస్షిప్ మనం చూద్దాము. అప్రెంటిస్ చూస్తే వర్క్ స్టడీ ట్రైనింగ్ మెథడ్ విత్ బోత్ ఆన్ ద జాబ్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్. అప్రెంటిస్లో ఏం జరుగుతుంది అంటే మీకు సైమల్టేనియస్గా రెండు జరుగుతూ ఉంటుంది, ఒక ట్రైనింగ్, ఇంకోటి క్లాస్ రూమ్ కూడా జరుగుతుంది. క్లాస్ రూమ్లో అంతా కూడా మీకు థియరిటికల్గా చెప్తారు, ఆన్ ద జాబ్ అనేది తీసుకెళ్ళి మీకు ఏం చేస్తారు, మీకు ప్రాక్టికల్ కూడా చేపిస్తారు అక్కడ. సో టు క్వాలిఫై యాజ్ ఎ రిజిస్టర్డ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అండర్ స్టేట్ ఆర్ ఫెడరల్ రెగ్యులేషన్, ఇది యాక్చువల్గా యూఎస్ ప్రకారంగా 144 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి, 2000 అవర్స్ ఆర్ 1 ఇయర్ ఆఫ్ ఓజిటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే మీరు అప్రెంటిస్ చేశారు అనే ఒక సర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. 144 అవర్స్ అనేది మీరు క్లాస్ రూమ్లో క్లాసులు విని థియోరిటికల్గా అర్థం చేసుకోవాలి. 2000 అవర్స్ అనేది అంటే దగ్గర దగ్గర ఒక సంవత్సరం వరకు మీరు ప్రాక్టికల్గా పనిచేయాలి ఒక సూపర్వైజర్ కింద. అప్పుడే దాన్ని మనం అప్రెంటిస్ అంటాం. ఇవి చాలా వరకు బెనిఫిటబుల్ అవుతుంది. కంపెనీస్ ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారు, రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు వెళ్ళి అప్రెంటిస్ చేసి నేర్చుకొని అన్ని రెడీ ఉంటారు. అందుకు ఏం చేస్తారు, కంపెనీస్ ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడంలో చాలా వరకు ఆశిస్తాయి. ఓకేనా, అండ్ ఇట్ క్యాన్ బి స్పాన్సర్డ్ బై కంపెనీస్ ఆర్ యూనో సమ్ టైమ్. ఏంటి నేను చెప్పాను కదా, మీకు స్టైఫన్ కూడా దొరుకుతుంది, చిన్న అమౌంట్ కూడా మనం ఎవరు ఈ ఒక పర్టికులర్ పీపుల్ని ఇస్తాం, ఎందుకంటే వాళ్ళతో మనం పని చేయించుకుంటాం కదా. సో కొంతవరకు స్టైఫన్ కూడా మనం పే చేస్తాం. మోస్ట్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ స్కిల్ ట్రేడ్స్. ఈ దీంట్లో చాలా వరకు స్కిల్ ట్రేడ్స్లోనే ఈ ప్రోగ్రామ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఎర్న్ పే వైల్ లెర్నింగ్. మీరు సంపాదించవచ్చు, మీరు పనిచేస్తూ నేర్చుకుంటున్నప్పుడు సంపాదించుకోవచ్చు. ఎఫెక్టివ్ లెర్నింగ్ అబౌట్ వై అండ్ హౌ. ఇక్కడ మీకు ఎందుకంటే మీకు ఏమైనా కానీ అక్కడ డౌట్ వస్తే మీరు పోయి క్లాస్ రూమ్లో అడగచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్లో ఇది ఎందుకు అయింది, ఏమైంది అనేది. ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటే కంప్లీషన్. ఆఫ్టర్ దట్ చెప్పాను కదా, చాలా సార్లు ఏమవుతుంది, అప్రెంటిస్ అయిపోయిన తర్వాత ఆ కంపెనీ మీకు రిక్రూట్ చేసుకుంటుంది మోస్ట్లీ. ఎందుకంటే మీరు మంచిగా పనిచేసి చూపించారు అనుకోండి, దెన్ if they're happy with you, with your performance, then they will recruit you because you have learned many things about the company. So you will make the chances of getting a full-time employment in the completion. Disadvantages ఏముందంటే లిమిటెడ్ యాక్సెస్ ఫర్ మైనారిటీస్ అండ్ ఉమెన్. చాలా వరకు ఇక్కడ మనం చూస్తే అన్ని కంపెనీస్ అనేది ఇవ్వవి ఇట్లాంటి ఫెసిలిటీస్. ఓకే, అందు గురించి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. నో గ్యారంటీ ఆఫ్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ఓన్లీ అప్రెంటిస్ వరకే పని చేయించుకొని మళ్ళీ పంపించేస్తారు. ఓకేనా, సో గ్యారంటీ కూడా ఉండదు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్కి. ట్రైనింగ్ రిజల్ట్ ఈజ్ నారో ఫోకస్ ఎక్స్పర్టైజ్. ఓకేనా, సో ఇక్కడ ట్రైనింగ్ రిజల్ట్ అనేది చాలా నారో ఉంటుంది, చాలా ఓకేనా, ఫోకస్ ఎక్స్పర్టైజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యాండ్సెట్ మెథడ్లో సిమ్యులేషన్ మెథడ్ అంటే ఏంటి, ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. ఇట్ రిప్రజెంట్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్. ఇట్ రిప్రజెంట్స్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ ఓకే, ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది సిమ్యులేషన్,
రియల్ లైఫ్ సిచ్యువేషన్ అంటే ఒక ఏం జరిగింది అనేది మనం రియల్గా తీసుకొచ్చి కండ ముందు పెడుతున్నాం అనుకోండి, అట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే సిమ్యులేషన్ మెథడ్ అని చెప్తాం. ఇక్కడ ఈ ట్రైనీ డెసిషన్ రిజల్ట్ ఇన్ అవుట్కమ్స్ దట్ మిర్రర్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ వన్ ఆన్ ద జాబ్. ఇక్కడ ఈ ట్రైనీ డెసిషన్ అనేది ఎట్లా, దాని ఒక రిజల్ట్ ఎట్లుంటది అంటే ఇట్ జస్ట్ లైక్ ఏ మిర్రర్. ఓకేనా, అట్లా వాడు ఊహిస్తాడు అక్కడ ఏం జరిగింది అనేది వీళ్ళ కండ్ల ముందరనే జరుగుతూ ఉండే. ఆ ఏం కావచ్చు ఎట్లా, ఇప్పుడు నేను చెప్పాను ఈ ఎఫ్బిఐ అనేది సిమ్యులేషన్ మెథడ్ యూజ్ చేస్తారు. అక్కడ ఏం జరిగి ఉండొచ్చు, దొంగ ఎక్కడి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి వచ్చి దొంగతనం చేసుకుని పోయిండు, వీళ్ళంతా కూడా ఏంటి, ఇట్ జస్ట్ లైక్ వాట్ ఈస్ ద అవుట్కమ్ అనేది మన కళ్ళు ముందు తిరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఏంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి మనం ఏంటి ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇట్ విల్ బి యూస్ టు టీచ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ స్కిల్స్. ఇది చాలా వరకు సిమ్యులేషన్ అనేది ఈ మెథడ్ ప్రొడక్షన్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి, ప్రాసెస్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి, మేనేజ్మెంట్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇట్ రిప్రజెంట్స్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనమాట. ఓకేనా, ఓకే నెక్స్ట్ యూ కెన్ సీ ఆన్సర్ మెథడ్లో కేస్ స్టడీస్ అంటే ఏంటి, ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ బట్ హౌ ఎంప్లాయీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్. కేస్ అంటే ఏంటి, ఒక విషయం జరిగింది ఒక కంపెనీలో, ఆ విషయాన్ని, ఆ ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని, ఆ పర్టికులర్ ఇష్యూని, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది మనము మన ఒక ట్రైనీస్ని చెప్తాము. ఓకేనా, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అబౌట్ హౌ ఎంప్లాయీస్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ డెల్ట్ విత్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేసు మనం ఇస్తాం. ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇవి అన్ని విషయాలు జరిగినాయి, ఈ విషయాలు జరిగితే వాళ్ళు దీన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు, ఎట్లా చేశారు, అర్థమవుతుందా, దాన్ని ఒక కేసుగా మనం ప్రజెంట్ చేస్తాం. ఎవరి ముందు, ట్రైనీస్ ముందు ప్రజెంట్ చేసి దాంతో వాళ్ళు నేర్చుకోవడానికి ఏం చెయ్యాలి. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ మీరు కేస్ స్టడీస్ కూడా చాలా వరకు చదివి ఉండొచ్చు సెకండ్ సెమిస్టర్లో. ఓకేనా, సో దాంట్లో ఏముంటాయి, కేస్ స్టడీస్ అనేది ఏముంటాయి, ఒక కేస్ గురించి మొత్తం విషయం అనేది ఉంటుంది. ఓకేనా, ఏమేం జరిగింది, ఎట్లా అయింది, ఎవరెవరు ఏం చేశారు, ఎట్లాంటి బిహేవియర్ ఉండే, ఏముండే. ఓకేనా, వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయట రావడానికి వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కూడా ఏంటి మీకు ఈ కేస్ స్టడీలో ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ ఈ వాట్ ఇట్ విల్ డూ హియర్, ఇట్ విల్ డిస్క్రైబ్ అబౌట్ హౌ ఎంప్లాయీస్ ఆర్ అన్ ఆర్గనైజేషన్ డెల్ట్ విత్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, డెల్ట్ విత్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎట్లా దాన్ని వాళ్ళు డీల్ చేశారు ఆ సిచ్యువేషన్ని అనేది కేస్ స్టడీలో ఉంటుంది. కేస్ స్టడీ అంటే ఏంటి అని చెప్పాను నేను, ప్రాబ్లం కావచ్చు, ఓకే, అదొక డిఫికల్ట్ సిచ్యువేషన్ కావచ్చు, అదొకటి ఒక విషయం కావచ్చు, అర్థమవుతుందా. సో దీన్ని ఏమైంది, ఎట్లయింది, ఎందుకైంది, వాళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసి ట్రైనీ కూడా నేర్పిస్తారు. ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరేం చేస్తారు, వాళ్ళు ఇట్లా చేస్తారు, మీరేం చేస్తుంటే ఆ పొజిషన్లో ఉంటే, ఇట్లా కేస్ స్టడీస్లో మనం ఏంటి నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. సో ట్రైనీస్ ఆర్ రిక్వైర్డ్ టు అనలైజ్ అండ్ క్రిటిక్ యాక్షన్ టేకింగ్. ఓకేనా, ఇక్కడ వాళ్ళు ఇవంతా కేస్ని అనలైజ్ చేసి ఒక క్రిటిక్ యాక్షన్ని తీసుకోవాల్సి వస్తుంది. దే నీడ్ టు ఇండికేట్ ద అప్రోప్రియేట్ యాక్షన్, ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, దే నీడ్ టు సజెస్ట్ వాట్ మైట్ హ్యావ్ బీన్ డన్ డిఫరెంట్లీ. వాళ్ళు ఇట్లా చేశారు కదా, ఇట్లా చేయకుండా మనం ఇట్లా చేస్తే బాగుంటుండే. ఇవన్నీ కూడా ఎవరు, ట్రైనీస్ని మనం అడుగుతాం. ఓకేనా, ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి మీరు ఈ సిచ్యువేషన్ ఉంటే మీరు ఏం చేస్తుండే అనేది ఒక కేసు ఇచ్చేస్తాం. వాళ్ళు దాన్ని అనలైజ్ చేయాలి, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఏమేమి యాక్షన్స్ ఉన్నాయి, అప్రోప్రియేట్ యాక్షన్ ఏముంది వాళ్ళది ఇండికేట్ చేయాలి. లేకుంటే వాళ్ళు ఏం చేశారు, మీరుంటే ఏం చేస్తుండే అనేది కూడా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. సో ఇట్లా మనం ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయట రావాలి అని చూపిస్తున్నామో, దాంతో వాళ్ళకి ఆ సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది కూడా వాళ్ళకి నేర్పించేస్తున్నాం అనమాట. సో దీన్ని మనం ఏమంటాం, కేస్ స్టడీస్ అంటాం. సో మోస్ట్లీ అన్ని కంపెనీస్లో
ఇన్ జనరల్‌గా చాలా విషయాలు జరుగుతా ఉంటాయి. సేల్స్ పడిపోతా ఉంటాయి, సేల్స్ పెరుగుతా ఉంటాయి, ప్రాఫిట్ తగ్గిపోతా ఉంటది, ఎంప్లాయీ‌కి లాక్‌డౌన్‌కెళ్ళిపోతారు, లేకుంటే మనకు సప్లై దొరకదు, రా మెటీరియల్ దొరకదు, లేకుంటే ప్రొడక్ట్ డిమాండ్ పడిపోతది. ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ ఏంటి తీసుకొచ్చి ఈ ట్రైనీస్ ముందు పెడతారు. ఈ ట్రైనీస్ దాన్ని అనలైజ్ చేసి క్రిటిక్ యాక్షన్స్ ఏమేమి తీసుకోవాలి, అప్రోప్రియేట్ యాక్షన్ ఏముంటది, వాళ్ళు ఇట్లా చేశారు కదా! ఇట్లా చేయకుంటే ఇట్లా చేస్తే బావుంటుండే అనేది వాళ్ళు సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని మనం ఏమంటాం కేస్ స్టడీస్ అని మనం చెప్పుకుంటాం. సో మేజర్ అజంప్షన్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఇస్ దట్ ఎంప్లాయీస్ ఆర్ మోస్ట్ లైక్లీ టు రీకాల్ అండ్ యూజ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ లెర్న్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ. సో వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఇంతకు ముందు దాంతో వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేయగలము, వాళ్ళ ఒక అప్రోప్రియేట్ యాక్షన్ ఏముంటుండే, వాళ్ళు ఏం సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది వీళ్ళు ట్రై టు ఇవాల్యుయేట్ అనమాట. సో దీంతో వీళ్ళు కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కానీ ఇన్ ఫ్యూచర్‌లో వస్తే హ్యాండిల్ చేసేంత కెపాసిటీని పెంచుకుంటారు. నెక్స్ట్ రోల్ ప్లే. రోల్ ప్లే అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాననుకోండి, బాబు మీరు జూనియర్ ఎన్టీఆర్‌గా రోల్ ప్లే చేయమంటే యూ నీడ్ టు యాక్ట్ యాస్ ఎన్ జూనియర్ ఎన్టీఆర్. ఫైన్. ఇక్కడ రోల్ ప్లే ఎట్లా జరుగుతది? రోల్ ప్లే ఇక్కడ కూడా మనం కొన్ని వరకు ఒక క్యారెక్టర్స్‌ని అసైన్ చేస్తాం వాళ్ళని. ఓకేనా? వాట్ వి విల్ డూ? వి విల్ అసైన్ సర్టెన్ క్యారెక్టర్స్. లైక్ ట్రైనీస్ యాక్ట్ ఔట్ క్యారెక్టర్ అసైన్ టు దెమ్. వాళ్ళని ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. లైక్ వి గివెన్ ఎ కస్టమర్. మోస్ట్‌లీ మనం చూస్తాం కస్టమర్ క్యారెక్టర్ ఇస్తాం. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ క్యారెక్టర్ ఇస్తాం. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళకు ఎట్లా డీల్ చేయాలి అనేది మనం నేర్పిస్తాం. లైక్ ఎగ్జాంపుల్ ట్రైనీని మనం అంటాము, యూ యాక్ట్ యాస్ ఎన్ సేల్ రిప్రజెంటేటివ్. ఐ విల్ బి యాక్టింగ్ యాస్ ఎన్ కన్స్యూమర్. You just try to convince me to sell this particular product. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా సేల్ జరుగుతుందా రియల్ టైమ్‌లో? కాదు. కాకపోతే ఏంటి, ఒక రోల్ అనేది ప్లే అయితుంది. ఆయన యాస్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా రోల్ ప్లే చేస్తున్నాడు. నేను యాస్ ఎ కస్టమర్‌గా రోల్ ప్లే చేస్తున్నాను. ఇక్కడ నేను కొంతవరకు తికమక క్వెషన్స్ ఏస్తున్నాను. ఆయన దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు, ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది నేను నేర్పిస్తున్నాను. సో ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఎట్లా హ్యాండిల్ చేయాలి కస్టమర్స్‌ని, ఎట్లా కన్విన్స్ చేయాలి, ఏం పాయింట్స్ పైన మనం హైలైట్ చేయాలి, ఎట్లా మనం కంపారిజన్ చేయాలి, ఎట్లా మన ఒక నెగ్గాలి, ఇవన్నీ కూడా వాళ్ళని మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఇట్లా కూడా మనం ఒక క్యారెక్టర్స్‌ని అసైన్ చేసి మనం ట్రైన్ చేపిస్తాము. ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ సిట్యుయేషన్ ఈస్ ప్రొవైడెడ్ టు ద ట్రైనీ. సో ఈ సిట్యుయేషన్ గురించి మనం ఇంత ప్రీవియస్‌గా మనం ఇన్ఫర్మేషన్‌ని ట్రైనీస్‌కి ఇచ్చేస్తాము. ఇది సిట్యుయేషను, ఇది మీ రోలు, ఇది నా రోలు, ఇది మీరు ఎట్లా చేస్తారు. ఫోకస్ ఆన్ ఇంటర్‌పర్సనల్ రెస్పాన్సెస్. ఇక్కడ మోస్ట్‌లీ నేను చెప్పాను ఎందుకంటే 1-1 ఉంటది కదా! సో ఇంటర్‌పర్సనల్ రెస్పాన్సెస్ ఏమున్నాయి దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటది. ఔట్‌కమ్ డిపెండ్ అపాన్ ద ఎమోషనల్, సబ్జెక్టివ్ ఉంటది. రియాక్షన్ ఆఫ్ ద అదర్ ట్రైనీ. రైట్? సో ఇక్కడ ఎందుకంటే ఏ విషయమైనా గానీ మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఎమోషన్స్ అనేది చాలా వరకు ఎమోషనల్ అనేది చాలా వరకు కన్సిడరబుల్ అయితది. ఎందుకంటే యూ గెట్ ఇంటు థాట్ పర్టిక్యులర్ what is the role here. Okay, you've been acting as a sales executive, I've been acting as a consumer here, so the outcome will be depend upon what, it will be depend upon the emotions and the reaction of the other trainee. Okay, the more meaningful the exercise, the higher the level of participant focus and intensity. ఎంత మీనింగ్ఫుల్ ఉంటుందో ఈ ఎక్సర్సైజ్, ఓకేనా, ఎంత సిన్సియర్గా ఎంత కాన్ఫిడెంట్గా మనం ఈ ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేయగలమో అంత అంటే ఇంటెన్సిటీ హయ్యర్ లెవెల్ ఆఫ్ పార్టిసిపెంట్ ఫోకస్ కూడా అంతవరకు పెరుగుతుంది, ఇంటెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. లేకుంటే లేదు, మనం అంత మీనింగ్ఫుల్ లేదనుకోండి ఎక్సర్సైజ్, ఏదో నామసిక చేసాం అనుకోండి, అదే బెనిఫిట్ ఏం ఉండదు అనమాట. నెక్స్ట్ బిహేవియర్ మోడలింగ్. బిహేవియర్ మోడలింగ్ లో మనం చూస్తే ఇట్ ఇన్వాల్వ్ ప్రెజెంటింగ్ ట్రైనీ విత్ మోడల్ హూ డెమాన్స్ట్రేట్ కీ బిహేవియర్ టు రిప్లికేట్. సో ఇక్కడ బిహేవియర్ మోడలింగ్ లో ఇట్ ఇన్వాల్వ్స్ ప్రెజెంటింగ్ ట్రైనీ విత్ ఎ మోడల్. ఓకే, ఒక మోడల్ ని మనం చూపిస్తున్నాం, ఎవరిని, ట్రైనీస్ ని. వీఆర్ ప్రెజెంటింగ్ వాట్, ప్రెజెంటింగ్ ట్రైనీ విత్ ఎ మోడల్ హూ డెమాన్స్ట్రేట్ కీ బిహేవియర్స్ టు రిప్లికేట్. ఓకేనా, ఆయన చూపిస్తున్నాడు. దీన్ని మనం డెమాన్స్ట్రేషన్ అని కూడా మనం చెప్పుకుంటాము. ఓకేనా, ఎట్లా డెమాన్స్ట్రేట్ చేయాలి. ఓకే, ఎట్లా డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే ఒకడు ఏం చేస్తున్నాడు, డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఏం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, కీ బిహేవియర్స్. ఓకేనా, కీ బిహేవియర్స్ అంటే ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. ఎవరిని, ట్రైనీస్ని. ఓకేనా, టు రెప్లికేట్, మీరు కూడా ఇట్లనే చెయ్యాలి. ఓకేనా, మీరు కూడా ఏం చేయాలి, ఇట్లనే చెయ్యాలి. దాన్ని మనం ఏమంటాం, బిహేవియరల్ మోడలింగ్ అంటాం. సో ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ ప్రెజెంటింగ్ ట్రైనీస్ విత్ ఎ మోడల్
మోడల్ ఎవరు? ఒక పర్సన్ చెప్పుకోండి. హూ డెమాన్‌స్ట్రేట్, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు? డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నాడు. ఏం డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నాడు? కీ బిహేవియర్స్. చాలా బిహేవియర్స్‌లో కీ బిహేవియర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా వైటల్ బిహేవియర్స్ ఏమిటో దాన్ని డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నాడు. దాన్ని మీరు ఎట్లా టాకిల్ చేయాలి? ఎట్లా హ్యాండిల్ చేయాలి? చేసి చూపిస్తున్నాడు. వాళ్ళు దాన్ని రెప్లికేట్ చేయాలి. ఇక్కడ రోల్ కాదు. అర్థమైతుందా? ఒక పర్సన్ హూ ఈస్ ఎ మోడల్. ఎగ్జాంపుల్ వన్ పర్సన్ హీ ఈస్ ఏ గుడ్ ఇన్ సేల్స్. చాలా మంచి సేల్స్ చేస్తున్నాడు. టాప్ ఉన్నాడు. సౌత్‌లో టాప్ ఉన్నాడు. తెలంగాణలో టాప్ ఉన్నాడు. వాడు కస్టమర్‌ని ఎట్లా డీల్ చేస్తున్నాడు, అందరు కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ ముందు వాడిని చూపియమని చెప్పారనుకోండి. వాడు చెప్తున్నాడు. వాని ఒక ఎక్స్‌పీరియన్సెస్‌ని వాడిప్పుడేంటి హి ఈస్ ఎన్ మోడల్ దేర్. ఓకేనా? వాడు డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. నాకు కస్టమర్ ఇట్లా అడిగినప్పుడు నేను ఇట్లా వాడిని రెస్పాండ్ ఇస్తున్నాడు. కస్టమర్‌ని నేను ఈ ప్రకారంగా అప్రోచ్ అయితున్నాను. కస్టమర్‌ని ఈ టైం పైన అప్రోచ్ అయితున్నాను. కస్టమర్ ఈ ప్రాబ్లమ్స్‌ని నేను సాల్వ్ చేస్తున్నాను. కస్టమర్‌ని నేను గ్రీట్ చేస్తున్నాను. కస్టమర్‌ని మనొక రిలేషన్‌షిప్‌ని నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటి? డెమాన్‌స్ట్రేట్ చేస్తున్నాడు. ఈ కీ బిహేవియర్స్‌ని డెమాన్‌స్ట్రేట్ చేస్తే వీళ్ళందరూ కూడా దాన్ని రెప్లికేట్ చేయాల్సి వస్తది. దాన్ని కూడా ఫాలో చేస్తున్నారు. సో దీన్ని మనం ఏమంటాం? బిహేవియరల్ మోడలింగ్ అంటాం. ఇట్ ఇన్వాల్వింగ్ ద presenting trainees with a model who demonstrate key behaviors to replicate. It provides trainee opportunities to participate. The key behaviors ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఏంటి ఆ కీ బిహేవియర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ లెర్నింగ్ థియరీ. ఇది మీరు నేర్చుకున్నారు ఇంతకుముందు సోషల్ లెర్నింగ్ థియరీలో. ఓకేనా? మోర్ అప్రోప్రియేట్ ఫర్ లెర్నింగ్ స్కిల్స్, బిహేవియర్స్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూస్తే చాలా మోర్ అప్రోప్రియేట్ ఫర్ వాట్? లెర్నింగ్ స్కిల్స్ అండ్ బిహేవియర్ దేన్ ఎవర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? చాలా రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది మీకు దొరుకుతుంది. ఎఫెక్టివ్ ఫర్ టీచింగ్ ఇంటర్పర్సనల్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. మోస్ట్లీ ఇట్లాంటివి అనేది ఇంటర్పర్సనల్ అండ్ కంప్యూటర్ స్కిల్స్లో డెవలప్ చేయడానికి చాలా వరకు ఎఫెక్టివ్ ఉంటుంది. నెక్స్ట్, గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్. గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ రిఫర్స్ టు ట్రైనింగ్ మెథడ్స్ డిజైన్ టు ఇంప్రూవ్ టీమ్ ఆర్ గ్రూప్ ఎఫెక్టివ్నెస్. ఈ మెథడ్స్ అనేది, ఈ ట్రైనింగ్ మెథడ్స్ అనేది ఒక బాండ్ ని క్రియేట్ చేయడానికి టీమ్ మధ్యలో. ఓకేనా? టీమ్ బాండింగ్ చేయడానికి, గ్రూప్ ఎఫెక్టివ్నెస్ చేయడానికి ఈ మెథడ్ అనేది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. సో అందు గురించి ఈ మెథడ్ ని మనం ఏమన్నాము? గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ అన్నాము. దీస్ మెథడ్స్ ఆర్ డిజైన్. ఇది ఎందుకు డిజైన్ అయింది అంటే టు ఇంప్రూవ్ ద టీమ్. ఓకేనా? ఒక పర్సన్ ని మనం ట్రైన్ చేస్తే ఇక్కడ ఒక టీమ్ ని మనం ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పని చేయడానికి మనకు 10 మంది కావాలనుకోండి. అందరి పని అనేది డిఫరెంట్ ఉంది అనుకోండి. అప్పుడు మనం యాజ్ ఎ టీమ్ ని మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. టీమ్ ని మనం యాజ్ ఎ ట్రైన్ చేయాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది. క్రికెట్ లో టీం కావాలి. ఒక బ్యాట్స్మెన్ మంచిగా బ్యాటింగ్ చేస్తే సరిపోదు. బ్యాట్స్మెన్ మంచిగా బ్యాటింగ్ చేయాలి, ఫీల్డింగ్ మంచిగా జరగాలి, వికెట్ కీపర్ మంచిగా వికెట్ చేయాలి, బౌలర్ కూడా బౌలింగ్ మంచిగా చేయాలి. అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే అప్పుడు ఏమైతుంది? టీం విన్ అవుతుంది. అవునా కదా? ఎవడో ఒకటే మంచిగా పర్ఫామ్ చేస్తే కుదరదు. ఓకేనా? అది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ కానీ దట్ మే నాట్ లీడ్ టు ఏ విన్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ లో ఈ మెథడ్ అనేది స్పెషల్ గా ఎందుకు డిజైన్ అయింది అంటే ఒక టీమ్ ని ఎంప్లాయ్ చేయడానికి, ఒక గ్రూప్ దాని ఒక ఎఫెక్టివ్నెస్ ని పెంచడానికి ఈ గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి. ట్రైనింగ్ డైరెక్టెడ్ అట్ ఇంప్రూవింగ్ ట్రైనింగ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ టీమ్ ఎఫెక్టివ్నెస్. ఈ ట్రైనింగ్ అనేది ఏంటి? ఆ ట్రైనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఒక టీమ్ ఎఫెక్టివ్నెస్. అంటే ఆ టీం మధ్యలో ఆ బాండ్ ని, ఓకేనా, ఆ పర్టికులర్ రిలేషన్షిప్ ని మనం బిల్డ్ చేయడానికి కావాల్సిన ఏంటి అన్ని ఇన్పుట్ ని మనం వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాం ఇక్కడ. సో ఈ ట్రైనింగ్ డైరెక్టెడ్ ఇంప్రూవింగ్ ద ట్రైనింగ్ స్కిల్స్, ఆ ఇండివిజువల్ ట్రైనింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాట్ ఏ టీమ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. Okay, group building methods involves sharing ideas, experience, building group identity, understanding interpersonal dynamics, okay na? అట్లనే learning their strengths and weaknesses and of their co-workers. సో ఇక్కడ గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ లో ఫస్ట్ షేరింగ్ ఐడియాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. దీని గురించి చెప్పేంత అవసరం లేదు. మీరు మీ యొక్క ఐడియాస్ని, మీరు ఒక ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా కానీ మనం క్రికెట్లో చూస్తాం, వికెట్ పడతలేము. ఓకేనా? సో అప్పుడు సీనియర్స్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్తారు, ఏం చేద్దాం ఇప్పుడు, ఎవరు బౌలింగ్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్, ఇక గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్లో ఏమవుతుంది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అట్లనే మనం ఏంటి, మ్యాచ్కి రాకముందే ఆ మ్యాచ్ వాళ్ళు ఎట్లా ఆడతారు, ఎవరు ఉన్నారు, ఏమేమి వాళ్ళ స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి స్టడీ చేసి మనం ఏం చేస్తున్నాం, మన ఒక ఐడియాస్ని, మన ఒక ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకుంటాం. అవునా కదా?
Here also what we will do here, okay, what we will do here, we will try to, okay, we will try to share our ideas and experience and building a group identity. మన ఒక గ్రూప్ ఐడెంటిటీని కూడా మనం బిల్డ్ చేస్తున్నాం, ఓకేనా. మనం ఏ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నాం, ఎగ్జాంపుల్ మనం చూస్తాం. ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టీమ్ ఓన్లీ, ఫైన్, యాజ్ ఎన్ క్రికెట్ టీమ్. కొన్ని టీం ఉన్నాయి, వాళ్ళు బౌలింగ్ లో చాలా ఎక్స్పర్ట్, ఓకే, వాళ్ళ ఒక ఐడెంటిటీ తీసుకొచ్చారు. కొంతమంది బ్యాటింగ్ లో చాలా ఎక్స్పర్ట్, ఒక ఒక టీం ఉంది, ఆ టైం అనేది బ్యాటింగ్ లో చాలా చాలా మంచిగా స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది, బిల్డ్ అయింది. అట్లా అట్లానే ఫీల్డింగ్ లో అట్లా వి క్రియేట్ ఏ బిల్డింగ్ ఏ గ్రూప్ ఐడెంటిటీ. ఇది ఏం చేస్తుంది అంటే మన ఒక ఐడెంటిటీని బిల్డ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇట్ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద ఇంటర్ పర్సనల్ డైనమిక్స్, ఓకేనా. వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని మనం బాండ్ చేయాలి అంటే ఏంటి, వాళ్ళ గురించి మనకు మంచి తెలిసి ఉండాలి. వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయగలం, వాళ్ళ యొక్క ఇంటర్ పర్సనల్ డైనమిక్స్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. ఎట్లా మనం దాన్ని వాడగలము, ఎట్లా దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలము, అట్లా దాన్ని మనం మన బెనిఫిట్ కి యూజ్ చేసుకోగలము అనేది మనం తెలుసుకోగలం, ఓకేనా. సో వీ కెన్ అండర్స్టాండ్ ద ఇంటర్ పర్సనల్ డైనమిక్స్, లెర్నింగ్ దర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఆఫ్ దేర్ కో వర్కర్స్ అనమాట. సో ఇది గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్. Okay, next to group building methods లో group technique focus on helping team increase their skills for effective teamwork. Group building methods include adventure learning కావచ్చు, team training కావచ్చు, action learning కావచ్చు, ఓకేనా. సో ఫస్ట్ వన్ we will discuss about adventure learning. Adventure learning అంటే ఏంటి, it focus on the development of a teamwork and a leadership skills using structured outdoor activities, ఓకేనా. లైక్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము, హిమాలయస్ పైన ఎక్కడానికి ఎవరు ఒక 2, 3, 10 మెంబర్స్ వెళ్తారు, ఓకేనా. అవుట్డోర్ యాక్టివిటీస్ ఎప్పుడు కూడా ఇండోర్ ఉండదు. అడ్వెంచర్ లెర్నింగ్ అనేది ఏంటి, అది అవుట్డోర్ యాక్టివిటీస్, అది ఇంకా చాలా స్ట్రక్చర్డ్ ఉంటుంది, ఓకేనా. స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, ప్రీ ప్లాన్, ఓకేనా. ఏది ఎప్పుడు చేయాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, ఎవరెవరు ఏం అకౌంటబుల్, ఏమేం విషయాలపైన మనం ఫోకస్ ఉండాలి, మన కన్సిడరబుల్ పాయింట్స్ ఏంటి, ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఏంటి ప్రీ ప్లాన్ గా ఉంటాం అనుకోండి, ఓకేనా. దాన్ని మనం ఏమంటాం, స్ట్రక్చర్డ్ అంటాం. సో ఇక్కడ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ యూజింగ్ స్ట్రక్చర్డ్ అవుట్డోర్ యాక్టివిటీస్. సో ఈ అడ్వెంచర్ లెర్నింగ్ లో మన ఫోకస్ దేనిపైన ఉంటుంది అంటే, మనం వాళ్ళ ఒక టీం వర్క్ ని డెవలప్ చేయడానికి, వాళ్ళ ఒక లీడర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి ఈ అడ్వెంచర్ లెర్నింగ్ మెథడ్ ని మనం అడాప్ట్ చేస్తాం. ఈ అడ్వెంచర్ లెర్నింగ్ మెథడ్ దేంట్లో వస్తుంది, గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ లో ఒక పార్ట్ అనమాట, ఓకేనా. దాంట్లో ఒక వేరియంట్ లో ఒక వేరియంట్ ఏంటి, అడ్వెంచర్ లెర్నింగ్ అనమాట. ఈ అడ్వెంచర్ లెర్నింగ్ ఫోకస్ ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ ఎ టీమ్ వర్క్ డెవలప్మెంట్ జరగాలి, అవునా కదా. ఒక్కటే కాదు, అందరు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అవుట్డోర్ యాక్టివిటీస్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, మనం హిమాలయస్కి వెళ్తున్నాం అనుకోండి, ఓకేనా. మనం హిమాలయ మౌంటైన్ ఎక్కాలి అంటే నేను ఇండివిజువల్ వెళ్ళలేను, యాజ్ అ టీమ్ కి కొంతమంది వెళ్ళాల్సి వస్తుంది. ఒక టీమ్ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను, అది అర్థమవుతుందా. ఆ అడ్వెంచర్ లెర్నింగ్ అంటాం. సో ఇది ఎందుకు అడ్వెంచర్ లెర్నింగ్ అంటున్నాం అంటే, వి యూజ్ ఏ స్ట్రక్చర్డ్ అవుట్డోర్ యాక్టివిటీ, ఓకేనా. ఇండోర్ యాక్టివిటీ కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ ని మనం ఏం చేస్తాము, దాన్ని ప్లాన్ చేస్తాము. సో దాంతో మనం ఏం నేర్పించడానికి ట్రై చేస్తాం, వాళ్ళని ఒక టీమ్ వర్క్ ని, ఒక లీడర్షిప్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అండ్ ఇట్ విల్ ఆల్సో నోన్ యాజ్ వైల్డర్నెస్ ట్రైనింగ్ ఆర్ అవుట్డోర్ ట్రైనింగ్. దీన్ని ఇంకో పేరు కూడా మనం ఏమి ఇస్తాము, వైల్డర్నెస్ ట్రైనింగ్ ఆర్ అవుట్డోర్ ట్రైనింగ్ కూడా దీన్ని మనం చెప్పుకుంటాం. ఓకే, బెస్ట్ సూటెడ్ ఫర్ డెవలపింగ్ స్కిల్ రిలేటెడ్ టు గ్రూప్ ఎఫెక్టివ్నెస్ సచ్ as సెల్ఫ్ అవేర్నెస్, ఓకే. అందరి గురించి, మన గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళ గురించి మనం తెలియాలి. లైక్ ఎగ్జాంపుల్ వి కాల్ ఐస్బర్గ్ అని చెప్పుకుంటాము, ఓకేనా. సెల్ఫ్ అవేర్నెస్, మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి, మన గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటి, ఒకసారి బయటికి వెళ్తే అన్ని కూడా తెలుస్తుంది. సో మోస్ట్లీ ఈ ఎంఎన్సీస్ ఏం చేస్తారంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు. ఏదో ఒక రిసార్ట్కి వెళ్తారు, ఒక 2 days అక్కడ స్పెండ్ చేస్తారు. అక్కడ అందరూ కూడా వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏంటి ఆర్గనైజేషన్ లో, వేరే వాళ్ళ గురించి ఒక టీమ్ బిల్డింగ్ అనేది అది అవుతుంది, ఓకేనా. ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం, ఓకే, నాట్ ఫార్మల్లీ కాదు, ఇన్ఫార్మల్లీ స్పెండ్ అవుతారు. సో అక్కడ ఏంటి, ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది జరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, రిస్క్ టేకింగ్, ఇవన్నీ కూడా అక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. Okay, so exercise should be related to types of skills that participants are expected to develop. సో ఇక్కడ మనము ఏంటి అంటే ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ ఉంది. సో దీంట్లో మనం వాళ్ళలో ఏం నేర్పియాలో అది ప్రాపర్గా మనం ఏంటి ప్లాన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి అక్కడ.
ఎక్సర్సైజ్ చేపిస్తేనే అట్లాంటి యాక్టివిటీస్ని మనం అక్కడ పర్ఫామ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. సో వీ నీడ్ టు బి when we need to exercise should be related to the type of skill that participants are expected to develop. After the exercise, a skilled facilitator should lead a discussion about what happened in the exercise, what was learned, how events in the exercise are related to job situation, how to apply what was learned on the job. సో అక్కడ ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే మన జాబ్కి రిలేట్ చేసి చూపించాలి. ఎవరు ఎవరు ఫెసిలిటేటర్ ఉన్నాడో, ఎవరు యాజ్ ఎ హెచ్ఆర్గా పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళతో వెళ్ళారో, స్కిల్డ్ ఫెసిలిటేటర్ ఎవరు ఉన్నాడో ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత, లైక్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాము, మీ ఎంబీఏ క్లాసెస్లో కూడా చాలా వరకు యాక్టివిటీస్ జరగాలి. ఓకేనా, ఆ యాక్టివిటీస్లో చాలా యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఆ ఫెసిలిటేటర్ చెప్తాడు ఏంటి, హీ విల్ డిస్క్లోజెస్ వై దిస్ యాక్టివిటీ హ్యాస్ బీన్ ప్లేడ్ హియర్, ఓకే, వాట్ వాస్ ద ఆబ్జెక్టివ్, ఓకే, ఈ యాక్టివిటీ ఎట్లా బెనిఫిట్ అవుతుంది మీకు, మీ దీంతో ఏం నేర్చుకుంటారు, ఇది మీకు ఆర్గనైజేషన్ ఎట్లా బెనిఫిటబుల్ అవుతుంది అనేది నేర్పిస్తారు. సో ఇక్కడ కూడా ఈ ఎక్సర్సైజ్ ఏముందో, ఈ ఎక్సర్సైజ్ అనేది మన స్కిల్స్ ఏమేమి డెవలప్ చేయాలో అట్లాంటి ఎక్సర్సైజ్ని మనం అక్కడ వాళ్ళని ఏంటి ప్రెజెంట్ చేయాలి, వాళ్ళతో చేపియాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ ఎక్సర్సైజెస్ ద ఫెసిలిటేటర్ ఎవరు ఉన్నాడో హీ నీడ్ టు లీడ్ డిస్కషన్. ఓకేనా, వాడు డిస్కషన్ని స్టార్ట్ చేయాలి. ఏంటి, ఏమైంది, ఈ ఎక్సర్సైజ్ ఎందుకు మనం చేసాము, ఈ ఎక్సర్సైజ్లో ఏమైంది, ఓకేనా, ఏం నేర్చుకున్నాము, ఇది జాబ్కి మనం ఎట్లా రిలేట్ చేసాం, ఎట్లా రిలేటెడ్ అవుతుంది, అక్కడ కూడా మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇట్లా మనం ఏంటి అంటే వాళ్ళని మనం ఇట్లా బ్రిడ్జ్ చేయాలి. వి నీడ్ టు లింక్ ఇట్, ఓకేనా, వి నీడ్ టు లింక్ ఇట్ విత్ ద కంపెనీ. నెక్స్ట్ గ్రూప్ బిల్డింగ్ మెథడ్లో ఇంకో పాయింట్ ఉంది. ఇట్ ఇన్వాల్వ్స్ కోఆర్డినేటింగ్ ద పర్ఫార్మెన్స్ ఇండివిజువల్ హూ వర్క్ టుగెదర్ టు అచీవ్ ఎ కామన్ గోల్. ఓకేనా, ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడు కూడా యాజ్ ఎ టీమ్గా వర్క్ చేస్తే రిజల్ట్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇండివిజువల్గా యూ కెన్ నాట్ గెట్ దట్ రిజల్ట్. ఓకే, యూ నీడ్ టు బిలీవ్ ఇన్ వర్కింగ్ యాజ్ అన్ టీమ్. You need to work as a team member here. Individually, you cannot attain. Remember, you got my point. So you need to work as a team means what? You need to do that. A coordination should be there. A cooperation should be there between the team members here. So that we are going to develop here. ఈ బిల్డింగ్ మెథడ్స్ లో, గ్రూప్ బిల్డింగ్ మెథడ్స్ లో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకున్న ఆ బాండింగ్ ని మనము ఇంకా చాలా స్ట్రాంగ్ చేస్తున్నాము. ఒక రిలేషన్షిప్ ని మనం ఏం చేస్తున్నాము, బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ. సో దట్ దే కెన్ కోఆర్డినేట్, దే కెన్ కోఆపరేట్ అనమాట. ఓకేనా, so it involves coordinating the performance of individual who work together to achieve a common goal. ఎందుకంటే ఆర్గనైజేషన్ అందరూ కూడా ఒక కామన్ గోల్కే అచీవ్ చేయడానికి పనిచేస్తారు. సో వీ రిక్వైర్డ్ కోఆర్డినేషన్ అనమాట. కోఆర్డినేషన్ ఉంటేనే అప్పుడు మనం దాన్ని, ఇండివిజువల్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే మనం గోల్ని అచీవ్ చేయగలం. టీమ్స్ దట్ ఆర్ ఎఫెక్టివ్లీ ట్రైన్ డెవలప్ ప్రొసీజర్స్ టు ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ ఎర్రర్స్, కోఆర్డినేట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ రీఎన్ఫోర్స్ ఈచ్ అదర్. సో ఏదైనా కానీ ఎఫెక్టివ్ టీమ్ ఎప్పుడు మనం అంటాము, ఎప్పుడైనా కానీ వాళ్ళు మంచి ప్రొసీజర్స్ని ఐడెంటిఫై చేసుకున్నారు, ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకున్నారు, కోఆర్డినేట్ చేసుకున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎక్సెట్రా. నెక్స్ట్ కంపోనెంట్స్ ఆఫ్ టీమ్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఒక బిహేవియర్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ టీమ్ లెర్నింగ్, టీమ్ ట్రైనింగ్ మెయిన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే, మనం ఇక్కడ చూడండి ఒక మెథడ్స్ ఉన్నాయి, ఇంకొకటి టూల్స్ ఉన్నాయి. ఫైన్, టూల్లో టీమ్ టాస్క్ అనాలిసిస్, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, టాస్క్ సిమ్యులేషన్ అండ్ ఎక్సర్సైజ్, ఫీడ్బ్యాక్, ఇంకా ప్రిన్సిపల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా టూల్స్ మనం వాడతాం. మెథడ్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ మెథడ్ కావచ్చు, డెమాన్స్ట్రేషన్ బేస్డ్ మెథడ్ కావచ్చు, గైడెడ్ ప్రాక్టీస్ మెథడ్ కావచ్చు, రోల్ ప్లే మెథడ్ కావచ్చు. ఓకే, సో ఇది ఏంటి, ఒక టీమ్ ట్రైనింగ్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎ టీమ్ ట్రైనింగ్. టీమ్ని మనం ట్రైన్ చేస్తున్నప్పుడు ఈ టూల్స్ని మనం వాడుతున్నాం. ఓకే, ఈ మెథడ్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఈ స్ట్రాటజీస్, ఈ రెండింటితో మనకు వచ్చే స్ట్రాటజీస్ ఏంటి, క్రాస్ ట్రైనింగ్, కోఆర్డినేటింగ్ ట్రైనింగ్, టీమ్ లీడర్ ట్రైనింగ్. ఓకేనా, ఈ ట్రైనింగ్ మనం ఇవ్వచ్చు. క్రాస్ ట్రైనింగ్ ఇస్తాము, కోఆర్డినేట్ ట్రైనింగ్, లేకుంటే టీమ్ లీడర్ ట్రైనింగ్. అప్పుడు టీమ్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్, నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా దీన్ని మనం ఏమంటాము, వి కాల్డ్ యాజ్ అన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ టీమ్ లెర్నింగ్ అంటాం. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. దాంతో టీమ్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, అది వచ్చేస్తుంది. ఇక్కడ టూల్స్, ఈ టూల్స్ని వాడతాం. ఇక్కడ మెథడ్స్, ఈ మెథడ్స్ని వాడుకుంటూ మనం క్రాస్ ట్రైనింగ్, కోఆర్డినేట్ ట్రైనింగ్ అండ్ టీమ్ లీడ్ ట్రైనింగ్, లీడర్షిప్స్ అనేది మనం చూపిస్తాం. ఓకే, fine. So anyhow, this is not there in your what you call
సిలబస్ ఈవెన్ దో వీ విల్ డిస్కస్ దిస్ ఫైన్. సో ఇక్కడ టూల్స్లో ఇవన్నీ కూడా మనం టీమ్ మెయిన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, లేకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎ టీమ్ ట్రైనింగ్ అన్నాడు అనుకోండి, ఈ మెథడ్స్, ఈ టూల్స్, ఈ స్ట్రాటజీస్, దీంతో కంటెంట్ ఏం, నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్స్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ టు డెవలప్ ఏ టీమ్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్. మన ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకోవడానికి నాలెడ్జ్, స్కిల్ అండ్ యాటిట్యూడ్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతో టీమ్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్, టూల్స్, ఇంకా మెథడ్స్, ఇవి మూడు టీమ్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్, టూల్స్ అండ్ మెథడ్స్ అనేది విచ్ విల్ హెల్ప్ఫుల్ టు డెవలప్ స్ట్రాటజీస్ అనమాట. అది క్రాస్ ట్రైనింగ్ కావచ్చు, ఆర్ ఇట్ మైట్ బి కోఆర్డినేషన్ ట్రైనింగ్ కావచ్చు, ఆర్ టీమ్ లీడింగ్ ట్రైనింగ్ కావచ్చు. ఓకేనా, క్రాస్ ట్రైనింగ్ చెప్పాను కదా, అందరూ కూడా అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. అందు గురించి అందరు కూడా మనం ఒక విషయం పైన గురించి ట్రైన్ చేపిస్తాం. ఓకేనా, అందరికీ అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ట్రైన్ చేపిస్తాం. కోఆర్డినేట్ ట్రైనింగ్, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి ఇండివిజువల్గా, సో దట్ దే కెన్ అచీవ్ ఎ కామన్ గోల్. టీమ్ లీడర్ ట్రైనింగ్, ఓకే, టీమ్ని ఎట్లా లీడ్ చేయాలి, టీమ్ మెంబర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ అకౌంటబిలిటీ, టీమ్ లీడర్ ఎట్లా ఉంటాడు, వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ, ఎట్లా మనం దాన్ని మూవ్ కావాలి, ఎట్లా మనం దాన్ని పర్సీవ్ చేయాలి, మన యాటిట్యూడ్, బిహేవియర్స్ని మోల్డ్ చేసేసి మనం డెవలప్ చేస్తాం. ఇవన్నీ చేయాలి అంటే మనకేం కావాలి, కొన్ని టూల్స్ని మనం యూజ్ చేసుకుంటాము. టీమ్ టాస్క్ అనాలిసిస్ అని, పర్ఫార్మెన్స్ మెజర్డ్ అని, టాస్క్ సిమ్యులేషన్ అని, ఎక్సర్సైజ్, ఫీడ్బ్యాక్, ప్రిన్సిపల్స్, అట్లానే ఈ మెథడ్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ మెథడ్ కావచ్చు, డిమాన్స్ట్రేషన్ చేసి అయినా కానీ, గైడెడ్ ప్రాక్టీస్ అయినా కావచ్చు, రోల్ ప్లే మెథడ్తో అయినా కానీ మనం ఇవన్నీ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుంటాం. ఓకే, టీమ్ బిల్డింగ్ మెథడ్స్లో ఇంకో మెథడ్ ఉంది, యాక్షన్ లెర్నింగ్ మెథడ్. ఇట్ ఇన్వాల్వ్స్ గివింగ్ టీమ్ ఏ వర్క్ గ్రూప్స్ అండ్ యాక్చువల్ ప్రాబ్లమ్. ఒక యాక్చువల్ ప్రాబ్లమ్ని మనకి ఇచ్చేసి అండ్ హ్యావింగ్ దెమ్ వర్క్ ఆన్ సాల్వింగ్ ఇట్, మనం సాల్వ్ చేయమని చెప్తాం. ఓకేనా, మనం ప్రాబ్లం చేసి ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే, యాక్చువల్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ ఇచ్చేస్తాం మనం. అక్కడ మనం ఏంటి, యాజ్ ఎ కేస్ స్టడీ కాదు, వీ హ్యావ్ పుట్ దెమ్ ఇన్ టు ఎన్ ప్రాబ్లమ్. ఓకేనా, అండ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు సాల్వ్ ఇట్. ఓకే, కమిటింగ్ టు అన్ యాక్షన్ ప్లాన్ అండ్ హోల్డింగ్ దెమ్ అకౌంటబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ప్లాన్. సో వాళ్ళే ఒక యాక్షన్ ప్లాన్ని వాళ్ళు కమిట్ చేసుకోమని చెప్తున్నాను. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు, మీరే ప్లాన్ చేసుకోమని చెప్పాను. దాని తర్వాత వాళ్ళనే సాల్వ్ చేసుకుని దెన్ యూ విల్ బి అకౌంటబుల్ ఫర్ దట్. దానికి మీరే అకౌంటబుల్ ఉంటారు, ఏమైనా కానీ యూ విల్ బి అకౌంటబుల్ ఫర్ దట్. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే యాక్షన్ లెర్నింగ్ అంటాం. అంటే చాలా రియల్ టర్మ్స్ లో మనం ఏం తీసుకొచ్చామని అని తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేసేసాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ గివింగ్ ఎ టీమ్ ఆర్ వర్క్ గ్రూప్. ఇక్కడ అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసాం. ఇక్కడ ఇండివిజువల్ కాదు, అందరి టీమ్ మెంబర్స్. ఓకేనా, యాక్చువల్ ప్రాబ్లమ్ ఇచ్చేసాము, దాన్ని సాల్వ్ చేసుకోమని చెప్పాను, యాక్చువల్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోమని చెప్పాను, అండ్ దాన్ని అకౌంటబుల్ కూడా ఆ ప్లాన్ని మీరు చేసేది మీరే రెస్పాన్సిబుల్ ఉంటారు. సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ యూజ్ ఇంక్లూడింగ్ హౌ టు చేంజ్ ద బిజినెస్ కావచ్చు, బెటర్ యూటిలైజేషన్ టెక్నాలజీ కావచ్చు, రిమూవ్ బేరియర్స్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద కంపెనీ కావచ్చు, డెవలప్ గ్లోబల్ లీడర్స్ కావచ్చు. ఇవన్నీ విషయంలో ఈ యాక్షన్ లెర్నింగ్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఆర్ యూజ్డ్ ఇంక్లూడింగ్ హౌ టు చేంజ్ ద బిజినెస్ని చేంజ్ చేయడం, టెక్నాలజీని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం, ఓకేనా, బేరియర్స్ని రిమూవ్ చేయడం, కస్టమర్స్ ఇంకా కంపెనీ మధ్యలో ఉన్న ఏమేమి బేరియర్స్ ఉన్నాయో, ఎందుకు ప్రాపర్ రిలేషన్షిప్ మెయింటైన్గా అయితలే, ఎందుకు అక్కడ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, లేకుంటే ఎందుకు లింక్ అనేది ఉంది, ఎందుకు బెరియర్ ఉంది అర్థమైతలే, కస్టమర్ ఇంకా కంపెనీ మధ్యలో రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్ ఎందుకు లేదు, ఆ బెరియర్ని ఎట్లా తీయాలి అనేది యాక్షన్ లెర్నింగ్లో నేర్పిస్తాం. అట్లానే డెవలప్ గ్లోబల్ లీడర్స్, అక్కడ గ్లోబల్ లీడర్స్ని డెవలప్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి యాక్షన్ లెర్నింగ్. ఇక్కడ కూడా ట్రైనింగ్ అనేది మనం చేపిస్తున్నాం, ఎట్లా వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఓకేనా, త్రూ పుట్టింగ్ దమ్ ఇన్ టు అన్ యాక్షన్. ఓకేనా, ఇక్కడ కూడా అన్ని విషయాలు కూడా చూడండి. ఇక్కడ అన్ని దాంట్లో మనము యాజ్ ఏ హెచ్ఆర్గా, యాజ్ ఏ ఫెసిలిటేటర్గా మనం ఏం చేస్తున్నాము, ఎంప్లాయీస్ని నేర్పించడానికి ట్రై చేస్తాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకేనా, సో ఈ ట్రైనింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉన్నాయి. అన్ని కూడా కొంతవరకు సిమిలారిటీస్ ఉంటాయి, కాకపోతే మీరు చూస్తే ఒక స్లైట్ డిఫరెన్సెస్ కూడా కనబడుతుంది. అన్ని ట్రైనింగ్ మెథడ్స్లో కూడా స్లైట్ డిఫరెన్సెస్ అనేది కనబడతాయి. సో ఈ యాక్షన్ లెర్నింగ్ లో మనం ఏం చేస్తున్నాము, వీఆర్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు అన్ యాక్షన్ హియర్, వి ఇన్వాల్వింగ్ గివింగ్ టీమ్స్ ఆఫ్ వర్క్ గ్రూప్స్ అండ్ యాక్చువల్ ప్రాబ్లమ్, ఒక రియల్ టైం ప్రాబ్లమ్ని వాళ్ళని మనం ఇస్తున్నాము, హ్యావింగ్ దెమ్ టు వర్క్ ఆన్ సాల్వింగ్ ఇట్, వాళ్ళని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయని చెప్తున్నాము. కమిటింగ్ టు అన్ యాక్షన్ ప్లాన్, మీరే కమిట్ కాండి, మీరు యాక్షన్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేయండి, ఎట్లా సాల్వ్ చేస్తారో ప్లాన్ చేస్తుంది. హోల్డింగ్ దెమ్ అకౌంటబుల్, దాన్ని మీరే అకౌంటబుల్ అవుతారు, దాన్ని ఆ ప్లాన్ని మీరు క్యారీ అవుట్ చేయడానికి, మీరు ఏం ప్లాన్ అనుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరే అకౌంటబుల్ అవుతారు. సో మోస్ట్లీ ఇట్లాంటి దాంట్లో బిజినెస్ ని చేంజ్ చేయడం అయినా కానీ, బెటర్ యూటిలైజేషన్ టెక్నాలజీ, ఇక్కడ ఈ లెర్నింగ్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్
ట్రైనింగ్ మెథడ్ ఎట్లా చూసుకుంటారు, ఎట్లా చూస్ చేయాలి? ఎందుకంటే ఇప్పటి వరకు మనము మోడర్న్ మెథడ్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. ట్రెడిషనల్ మెథడ్స్‌లోనే ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ మనం ఎట్లా చూస్ చేసుకోవాలి? ఏది మనకు బెనిఫిటబుల్ అయితది? ఏది బెనిఫిటబుల్ కాదు? హౌ వి విల్ చూస్ థాట్? ఫస్ట్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ లెర్నింగ్ అవుట్‌కమ్ దట్ యూ వాంట్ ట్రైనింగ్ టు ఇన్‌ఫ్లుయెన్స్. ఓకేనా? ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. టైప్ ఆఫ్ లెర్నింగ్ ఏమిటి? టైప్ ఆఫ్ లెర్నింగ్ అవుట్‌కమ్. ఓకేనా? లెర్నింగ్ అవుట్‌కమ్. మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అవుట్‌కమ్ ఏం రావాలి అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ కన్సిడర్ ద ఎక్స్‌టెంట్ టు విచ్ ద లెర్నింగ్ మెథడ్ ఫెసిలిటేట్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్ లెర్నింగ్. సో, ఏ మెథడ్ అనేది ఫెసిలిటేట్ చేస్తది, హెల్ప్‌ఫుల్ అయితది. ఓకేనా? నేర్పియడంలో అయినా గానీ, మన ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడంలో అయినా గానీ ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అయితది? ఎంతవరకు ఫెసిలిటేట్ చేస్తది? ఏ మెథడ్ అనేది ఫెసిలిటేట్ చేస్తదనేది మనం కన్సిడర్ చేయాలి. దాని తర్వాత ఇవాల్యుయేట్ ద కాస్ట్ రిలేటెడ్ టు డెవలప్‌మెంట్ అండ్ యూజ్ ఆఫ్ మెథడ్. సో, దాని తర్వాత మనం కాస్ట్‌ని ఇవాల్యుయేట్ చేయాలి. ఓకేనా? వి నీడ్ టు ఇవాల్యుయేట్ ద కాస్ట్ రిలేటెడ్ టు డెవలప్‌మెంట్. ఎంతవరకు డెవలప్‌మెంట్ అయితది? ఇంకా దాని యొక్క యూజ్ ఆఫ్ మెథడ్ అండ్ యూజ్ ఆఫ్ ఎవాల్యుయేట్ ద కాస్ట్ రిలేటెడ్ టు డెవలప్‌మెంట్ అండ్ ద యూజ్ ఆఫ్ మెథడ్. ఈ 2 విషయాల్లో కూడా కాస్ట్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం. ఓకేనా? మనం ఎంతవరకు ఖర్చు చేస్తున్నాం అంతవరకు మనకు బెనిఫిట్ అనేది డిరైవ్ అవుతదా లేదా? ఓకేనా? దీన్ని కూడా మనం చూడాలి. ఏ మెథడ్ పెడితే బాగుంటది? ఎందుకంటే మనం ₹1,00,00,000 పెట్టి ట్రైనింగ్ ఇచ్చి దాంతో 1000, ₹100 మనం సంపాదిస్తే అది కంపెనీకి బెనిఫిట్ కాదు. అర్థమవుతుందా? సో, ఇక్కడ మనం ఏంటి అంటే మన బెనిఫిట్ ఎంతవరకు డిరైవ్ చేస్తాము, ఎంతవరకు కాస్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది అనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సొస్తది. ఇంకా ఎఫెక్టివ్‌నెస్, ఏ ట్రైనింగ్ మెథడ్ ఇస్తేనే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇవి 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన మనం కన్సిడర్ చేసి అప్పుడు ఏ ట్రైనింగ్ మెథడ్‌ని అడాప్ట్ చేస్తే బాగుంటది అనేది మనం ఫిక్స్ చేయాలి. సో, చూసింగ్ ఏ ట్రైనింగ్ మెథడ్ విల్ బి డిపెండ్ అపాన్ వాట్? ఐడెంటిఫైయింగ్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ అవుట్‌కమ్. ఇది లెర్నింగ్ అవుట్‌కమ్ ఏంటి? ఇది అంతా ట్రైనింగ్ అయిన తర్వాత వానికి అసలు ఏం నేర్చుకోవాలి వాడు? What should be the outcome? Okay na, that we need to identify. We need to find out what the method which can facilitate, ఏ మెథడ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అట్లాంటివి. ఓకేనా? ఏ మెథడ్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అది అప్లికబుల్ అవుతుంది, అవి యూజ్ చేయొచ్చు, అది ఇచ్చి వాళ్ళకి నేర్పియచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత కాస్టింగ్ బెనిఫిట్ని అనలైజ్ చేయాలి, వాల్యుయేట్ చేయాలి. దాని తర్వాత దాంట్లో కూడా ఏది చాలా ఎఫెక్టివ్గా ఉంది అనేది కూడా మనం ఇవి 4 పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకుంటూ ట్రైనింగ్ మెథడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఫర్ టుడే ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.